వాటికి ఎక్కువ ప్రాముఖ్యత అందరూ అటు వెళ్తారు. కానీ దేశం కోసం ధర్మం కోసం నిల్చుందామని చాలామంది ఇక్కడికి రావటం హర్షణీయం, చాలా ఆనందదాయకం కూడా. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా దీప ప్రజ్వలనతో చేసుకుంటాం. కాబట్టి మా అధ్యక్షులు వారు రామచంద్రమూర్తి గారు మనబడి మన బలం అనే ఉద్దేశంతో ఒక ఉద్యమం చేస్తున్న యమునా పాఠక్ గారు, రాష్ట్ర నిర్మాణమే అన్నిటికంటే ముఖ్యం అని చెప్పి మా చేతన్ గాడి గారు, అలాగే వేదాలు వల్లి వేస్తున్నాం బాగానే ఉంది, సలక్షణంగా ఘన చెప్పుకుంటున్నాను, అయినా కూడా ప్రజలందరూ బాగుంటేనే కదా మనం బాగుండేనే కుప్ప జనార్దన్ శర్మ గారు అందరూ వేదికకు వచ్చి, అలాగే మా అందరినీ ఒక తాటి మీద పెట్టి మాకు మార్గదర్శనం చేస్తున్న మా ఎస్వి శర్మ గారు ఒక్కసారి పైకి వచ్చి దీప ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు పట్టుకెళ్దాం. మన ధర్మం మీద ఆసక్తితో వచ్చిన వాళ్ళందరినీ ముందుకు వచ్చి ముందు కుర్చీలని ఆక్రమించాల్సిందిగా ప్రార్థన. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందుకు వచ్చి కూర్చోండి. త్యాగరాజుల వారు రాసినప్పుడు రామచంద్రుడితడు రణధీరుడు అనుకుంటూ ఒక పాట రాశారు. అలాగే వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఇండస్ట్రీ పెట్టుకున్నప్పటికీ, ధర్మం గురించి, భారతదేశం గురించి యువత అటు ఇటు పాడైపోతున్నాను ఒక ఆవేశంతో ఆయన ముందుకు వచ్చారు. మా రామచంద్రమూర్తి గారు ప్రోగ్రాము ముందుకెళ్లే ముందు వారి నుంచి ఒక 5 నిమిషాలు మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థన. భారతీయ
సనాతన ధర్మ విలువలను కాపాడటానికి విచ్చేసిన అతిథులకు మరియు యువతకు మరి నాతోటి ఉన్న సహచరులకి మరియు పెద్దలందరికీ కూడా సనాతన ధర్మం చాణక్య వేదిక ఆధ్వర్యంలో చేస్తున్న సనాతన అవగాహన సదస్సుకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజున ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక హిందూ ధర్మం మీద యువత అనేది అవగాహన కల్పించడం కోసమే ఈ రోజున ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హిందూ ధర్మం అనేది రోజు రోజుకి ఎటువైపుకి వెళ్తుందో అనేది అర్థం కాని విషయం. మనలో ఉన్న మన హిందూ ధర్మం మీద ఉన్న అంతరాత్మ తెలుసుకోవడం కోసం, దాని యొక్క ఆంతర్యం తెలుసుకోవడం కోసం ఈ యొక్క సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ ధర్మం అనేది ఎందుకు కాపాడాలి, ఈ రోజున యువతను ఎందుకు ముందుకు తీసుకురావాల్సిన అవసరం అనేది ఏర్పడిందని తెలుసుకున్నట్లయితే కనుక యువతలో ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైన సమస్యలతోటి, వాళ్ళ యొక్క గందరగోళమైన హావభావాలతోటి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి అయింది. ఎందుకంటే కనుక హిందూ ధర్మం మీద అనేది అవగాహన లేకపోవటం అనేది. ఎప్పుడో మన పూర్వీకులు హిందూ ధర్మం మీదే మొదలుపెట్టారు. హిందూ ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా కాపాడాలి, ఎలా ముందు ధర్మం అనేది ఏం చేస్తూ ఉంటుందనేది. మరి అలాంటి విషయాలన్నీ కూడా రాను రాను యువతకు అనేది అయిపోతున్న సందర్భంగా ఈ అవగాహన సదస్సు అనేది చాణక్య వేద ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యువతగా అందరికీ మన యొక్క హిందూ ధర్మం అనేది దాని గురించి తెలియజేయాలని చెప్పేసి ఈ రోజున తెలుసుకున్నట్లయితే కనుక మన సంస్కృతి కానీ, సంప్రదాయాలు కానీ, వర్ణన, జాతి వివక్షత లేకుండా అయిపోతున్న సందర్భం అయిపోతుంది యువత అంతా కూడా. వారందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన జాతిని, మన వర్ణాన్ని, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన యొక్క లక్ష్యం ఒకటే, హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి, యువతను ఎందుకు ముందుకు తీసుకురావాలి, యువతకి అన్ని విషయాలు ఎలా తెలియచేయాలనేది ఈ యొక్క సభని ఉద్దేశించి మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే వక్తలు ఆల్మోస్ట్ వచ్చేసి ఉన్నారు. కాబట్టి వారు అందరూ కూడా మన సనాతన ధర్మంలో ఉన్న సంస్కృతి మీద ఉన్న అవగాహన అనేది మన అందరికి ప్రతి ఒక్కరికి కల్పించడం జరుగుతుంది. కాబట్టి వారి అందరి చేత మన యొక్క ఈరోజు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడతో ఆగిపోకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి అనేది మన యొక్క అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీతో పాటు యువతనందరూ, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ యువత అనేది తక్కువ ఉన్నారు, కాబట్టి మీతో పాటు యువతను అనేది తీసుకురావాల్సిందని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమాన్ని మా గౌరవ అధ్యక్షులు చెరువు రాంబాబు గారిని కోరుచున్నాం. మరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాముఖంగా వారిని కోరుచున్నాం. వారు సైమాక్స్ ల్యాబొరేటరీ అని ఓ ఇండస్ట్రీ పెట్టుకుని ఆ ఇండస్ట్రీ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ పొట్టపోస్తూ వీళ్ళు పొట్టపోసుకుంటున్నారు. సరే, ఇందాక చెప్పుకున్నాం కార్తీక వన సమారాధన ఉన్నప్పటికీ దేశం కోసం, ధర్మం కోసమే మనం నిల్చుందామని వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం మరొక్కసారి. ఇప్పుడున్న మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ముస్లింల కోసమే ఒక పార్టీ ఉన్నది, ఈ పార్టీ ముస్లిమ్స్ కోసమే, వాళ్ళ అభ్యున్నతి కోసమే మేము ఉన్నామని చెప్పి ఒక పార్టీ వాళ్ళంటే,
ఇంకో పార్టీ వాళ్ళు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అక్షింతలు కలుపుకుని పులిహోర చేసుకుని తినేవాళ్ళు అని చెప్పి ఇంకో పార్టీ వాళ్ళు అంటూ ఉంటే, అన్నిటికంటే పెద్ద పార్టీ ఇవాళ రాజ్యాంగంలో ఉన్న పార్టీ ఏమిటంటే ముస్లిమ్స్కి ఇప్పటిదాకా ఎవరు ఏమీ చేయనంత మేం చేసామని ఒక పార్టీ అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధర్మాన్ని మన్ని మనం కాపాడుకోవాలంటే మనలాంటి వాళ్ళమే ముందుకు రావాలి. మన్ని మనం రక్షించుకుంటూ మన ధర్మాన్ని, మన భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలు ఇట్లా ఉంటే ద జ్యుడిషియరీ మతం కనుక్కుని టోపీ పెట్టుకున్నాడు అనుకుంటే ఒక రకమైన న్యాయం ఇస్తున్నారు. అయ్యా ఫలానా ఖజురహో దగ్గర విగ్రహం తలకాయ పోయిందంటే పోయి వాడిని అడుగుపో, విష్ణుమూర్తిని అడగమని చెప్పి ఒక జడ్జి గారంటే, నుపూర్ శర్మ లాంటి ఆవిడ్ని పట్టుకుని నీ వల్లే కదా మన దేశం మొత్తం భ్రష్టు పట్టిపోతోంది, వాళ్ళెవరో సావులకి నువ్వు కారణం కదా అని హిందువుల్నే ఎద్దేవా చేసే జ్యుడిషియరీ కూడా మనకి ఇవాళ ఉన్నది. ఒకే మతం వారు పక్క దేశాల నుంచి వచ్చి చొరబాటుదారులుగా ఉండి విధ్వంసాలు సృష్టిస్తుంటే వాళ్ళందరూ మా పార్టీకి చెందిన వాళ్ళు, మేము వాళ్ళకి ఎట్లాగూ అండగాస్తామని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఓటర్ ఐడీలు ఇచ్చి వాళ్ళని వీళ్ళు కలుపుకుంటూ వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు 5 కోట్ల మంది వాళ్ళ మన భారతదేశంలో ఉన్నారు. మన అఖండ భారతదేశం అని ప్రతిసారి అంటూ ఉంటాం. భారతదేశాన్ని విభజించినప్పుడు సెక్యులర్ని విభజించాల, మతోన్మాదులయ్యి ఒక మతం కోసమని దేశాన్ని రెక్కలు కోశారు. 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దిస్ కంట్రీ ఈజ్ లైక్ సెక్యులర్ అని చెప్పి రాజ్యాంగంలో కూర్చారు దాన్ని. అప్పుడు 75 వరకు మనం సెక్యులర్ కంట్రీ కాదు. 75న సెక్యులర్ కంట్రీ అనే ఒక పదాన్ని వాళ్ళు వాడారు. ఇవన్నీ ఇన్ని అవుతున్నప్పటికీ హిందువులు మాత్రం నా పొట్ట, నా బట్ట, నా పిల్లాడి చదువు, నా ఇంటి ఈఎంఐ ఇవన్నీ చేసుకోవాల్సిందే. మిగతా వాళ్ళకి అవన్నీ లేవు. మనకు ఆత్మగౌరవం, పక్కవాడు ఏమనుకుంటారో, వాళ్ళ నలుగురు ఏమనుకుంటారని భయపడుతూ భంగపడుతూ బతుకుతున్న బతుకులు మనవి. ఎవరు ఏం చేసినా నేను 10 మంది పిల్లల్ని కంటాను, ఈ దేశంలో డెమోగ్రఫీ నేను మారుస్తాను అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటే, ఈ తరుణంలో మన ధర్మాన్ని మనం రక్షించుకుందామని కొంతమంది మాత్రం గట్టిగా పనిచేస్తున్నారు. అందులో రాష్ట్ర నిర్మాణం నేను చేస్తాననుకుంటూ ఓ చేతన్ గారు 10 మందిని సమాయత్తం చేసి ఎంతమంది హిందువుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీదగా తెచ్చి హిందూ రాష్ట్ర నిర్మాణం నేను చేస్తానని చెప్పి ఆయన వచ్చారు. వారు కూడా ఇవాళ మనతోటి పాలు పంచుకుంటారు. మన గుడి మన బలం అనుకుంటూ మన హైదరాబాదు నగరంలో 1200 సంవత్సరాల పురాతనమైన గుళ్ళని కూడా పునరుద్ధరిస్తూ మన ముందుకి నేను అబలని కాదు కొట్లాడేందుకు కూడా నేను ముందే ఉంటానని చెప్పి మన పాఠక్ గారు ఇక్కడ ఉన్నారు, యమునా పాఠక్ గారు. అలాగే హెచ్ఆర్ చేసుకుంటూ కార్పొరేట్ ఉద్యోగాల్లో 36 లక్షలు 50 లక్షలు తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా హిందువులు మానభంగాలు జరుగుతున్నాయి, హిందువుల పట్ల అవమానం జరుగుతోంది కాబట్టి గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కంటిన్యూవేషన్ అని చెప్పి ఓ సంస్థ పెట్టారు. వారు ఇక్కడికి వస్తారు, మోనికా రెడ్డి గారు. విశ్రాంత డీజీపీగా ఉన్నవారు కరణం అరవిందరావు గారు. వారికి వచ్చే పెన్షను, వారికి ఇచ్చే సిబ్బందిని పట్టుకుని హాయిగా బతకవచ్చు. కానీ ఆయన పుస్తకాలు రాస్తూ పురోహిత ప్రపంచమని, హిందూ సామ్రాజ్యం గురించని, అలాగే భగవద్గీత గురించి పాఠాలు చెప్తూ పిల్లలందరినీ ఉత్తేజపరుస్తున్నారు, భారతీయతని వెలికి తీస్తున్నారు. వారు ఇవాళ వచ్చి మన మధ్యలో వచ్చి మాట్లాడతారు, మనందరికీ ఉపదేశం ఇస్తారు. హోమియోపతి డాక్టర్ని నేను, నాడీ పట్టుకుని నేను వైద్యం చేస్తే నాకు ప్రతిరోజు 5,000 6,000 వస్తాయి. వస్తున్నప్పటికి కూడా ఈ దేశము ఈ ధర్మం అనుకుంటూ మన మధ్యనే ఉన్న డాక్టర్ కశ్యప్ రెడ్డి గారు హిందువుల పట్ల ఎక్కడ ప్రమాదం జరిగినా నేను ముందున్నానని చెప్పి మా కశ్యప్ రెడ్డి గారు ఇవాళ వారు కూడా మన దగ్గర వక్తవ్యం చేస్తున్నారు.
వయోవృద్ధులు, సిఎస్ఐఆర్ నుంచి రిటైర్ అయిన వారు, ఎస్వి శర్మ గారు వయస్సు శరీరానికే 78, నాకేమీ లేదు, నేను 18 అనుకుంటూ ఉంటాడు. మా అందరినీ మార్గదర్శనం చేసుకుంటూ మా ఎస్వి శర్మ గారు. వేదాలు వల్లి వేస్తాము, ఉపనిషత్తులు చెప్తాము, భాగవత సప్తాహాలు చేస్తాము, మా డబ్బులు మాకు వస్తాయి, మాకు ఏమీ పర్వాలేదు, అయినప్పటికీ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలని మా కుప్పవారు మన మధ్య వచ్చారు. మనందరినీ ఉత్తేజపరుస్తూ మనకు కావాల్సిన మార్గదర్శనం వారు కూడా చేస్తారు. సూర్యనారాయణ శాస్త్రి గారని చెప్పి ఆయన వేద పండితుడు, తర్కము శాస్త్రము చెప్పుకున్నాడు. అయినప్పటికీ చాణక్యుడు మనకేం బోధించాడో అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ వాడు వచ్చి, నేను చెప్తానండి మావయ్య గారు, మీరేం వెనకాడద్దు, మేమందరం ఉన్నాం మీతోటి అని చెప్పి వారు వస్తున్నారు. ఇటువంటి గొప్ప సభకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం చెప్తూ, మన మొదటి వక్త యమునా పాఠక్ గారిని వచ్చి తమ సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. సభాయ నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నమస్సుమాంజలి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి తప్పకుండా నా మీద అంత నమ్మకం పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి నేను మాట్లాడాలి, అలాగే ఒక తొలి వక్తగా కూడా నాకు సమయం ఇచ్చిన చెరువు రాంబాబు గారికి, వారి యొక్క ఎంటైర్ టీం సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలుపుకుంటూ, ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఈరోజు ఆదివారం, మరీ ముఖ్యంగా కార్తీక మాసం, మరి ఈరోజు కార్తీక వనభోజనాలని, పూజలని, ఇవన్నిటికి కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇందాక కూడా నాతో కొంతమంది కూర్చొని మాట్లాడుతూ కూడా అన్నారు, ఇక్కడంతా కూడా యువత రావాలి, మరి దేశం కోసం ధర్మం కోసం మనం ఇలాంటి కార్యక్రమాలు పెడితే మరంతా యువత వచ్చారు, మరి రావాలి, మరి అలాంటి సంఖ్య లేదు అని. ఈరోజు సంఖ్యాబలం కంటే కూడా చాలా వరకు కూడా నేను మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నన్ను చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడితే ఈ దేశం బాగుపడిపోతుందా, ఈ దేశంలో ఏమైనా మార్పు వస్తుందా, నిజంగా ఏమైనా మార్పు వస్తుందా, కాబట్టి ఎవరూ లేరు కదా అంటూ ఉంటారు. చాలా వరకు టీవీస్లో చూస్తున్నప్పుడు కూడా వ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను అంటూ ఉంటాను, ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ చేసిన అనేక ఉద్యమాలలో ఎవరు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఎవరూ స్టార్ట్ అవ్వలేదు. అంటారు చూసారా, 1000 అడుగులు కూడా ఒక అడుగుతో మొదలు పెడతారని, ఒక అడుగుతో మొదలవుతుంది. అలాంటి ఆ తరుణంలో ఈరోజు ప్రతివారు నేను చెప్తూ ఉంటా, ఏదైనా ఒక కార్యక్రమం మనం స్టార్ట్ చేసినప్పుడు
వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉండక్కర్లేదండి. మన మాట విని ఒక్కరు మారినా ఆ ఒక్కరు ఏ స్వామి వివేకానందనో ఎటువంటి ఈ ప్రపంచాన్నే మార్చగలిగే ఒక దీశాలి ఉంటే చాలు ఆ ప్రపంచం మారిపోతుంది అంటాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చారు అనే దానిలో ఎవరు ఇక్కడి నుంచి ప్రేరణ పొంది ఒక దిశానిర్దేశం చేస్తారో దేశ అభివృద్ధి కోసం కానివ్వండి, దేశం ధర్మం కోసం కానీ ఎవరు దోహదపడతారో మనకు తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ విచ్ మ్యాటర్స్. ఎంత దమ్ముంది మన కార్యక్రమంలో, అది ఎలాంటి వ్యక్తులు ఇక్కడి నుంచి వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వయసుతో కూడా నిమిత్తం లేదు. నాకు తెలిసి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ వయసుకు సంబంధం లేకుండా ఈ దేశం కోసం వాళ్ళ జీవితాన్ని దారపోశారు. కాబట్టి ఈరోజు ఈ వయసా ఆ వయసా అనే సంబంధం లేదు. అలాంటి అంత శక్తివంతమైన దేశంలో మనం పుట్టాం. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా కూడా మనం చేస్తున్న ఈ తపస్సులో వయసుకి సంబంధం లేకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, నాకు ఇచ్చిన టాపిక్ ఈరోజు రూట్స్ ఆఫ్ రెసిలెన్స్, రీకనెక్టింగ్ యూత్ విత్ భారత్స్ సివిలైజేషనల్ ఈథోస్. ఎందుకు భారతదేశంలో ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఇప్పటిది కాదు, ఈ దేశ చరిత్ర ఇప్పటిది కాదు. మనం తీసుకుంటే ఒకసారి చరిత్ర పుటమిలోకి వెళ్తే అటు ఈజిప్ట్, గ్రీస్, మెసొపొటేమియా అంటే ఇరాను అటువైపు ఆ ఒక్క దేశాల ఆ ప్రాంతాలన్నీ కూడా మెసొపొటేమియా ప్రాంతాలు అంటూ ఉంటాం. సో ఇవన్నీ తీసుకున్నా కూడా అన్లైక్ దోస్ కంట్రీస్ మన ఒక్క కల్చర్, మన ఒక డైవర్సిటీ, మన ఒక ఉనికి కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ కల్చర్ బియాండ్ 10,000+ ఇయర్స్. కంటిన్యూస్ లాంగ్వేజ్ యూసేజ్, కంటిన్యూస్ రిచువల్ ప్రాక్టీసెస్, కంటిన్యూస్ మనకున్న పట్టణాలు కావచ్చు, మనం ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రపంచంలో అనేక సివిలైజేషన్స్ వచ్చి వెళ్ళిపోయినా కూడా, అనేక కింగ్డమ్స్ వచ్చి వెళ్ళిపోయినా కూడా మన సివిలైజేషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంది అంటే ఈ రోజుకి కూడా మనం ఆ పరంపర, మన కల్చరల్ డైవర్సిటీని మనం దాన్ని కొనసాగిస్తున్న తీరు, మనం వ్యవహరిస్తున్న తీరు మాత్రమే మన ఉనికిని ఈ రోజుకి కూడా ప్రపంచ దేశాలలో మన ఉనికి ఉంది అంటే మనకున్న కంటిన్యూటీ అనేది మనం చెప్పగలిగే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా స్వామి వివేకానంద గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఒక దేశ నిర్మాణం అనేది ఆ దేశంలో సంబంధించిన రిసోర్సెస్తో కాదు, ఆ దేశంలో ఉన్న యువత అంటారు. యువత అంటే మనం బయాలజికల్గా ఏజ్ ఒక్కటే అనుకుంటూ ఉంటాం, కానీ నాకు తెలిసి మెంటల్గా మన ఇమోషనల్, మన ఇంటెలెక్ట్, మన ఒక పనిచేసే తీరు విధానాన్ని మనం ఎంత చాకచక్యంగా, ఎంత యాక్టివ్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ యువత అని నేను అంటాను. కాబట్టి అలాంటి యువ సంపద ఈ దేశంలో ఉంది. సో వారన్నట్టుగా ఒక దేశం అనే నిర్మాణం అనేది ఆ రిసోర్సెస్తో కాదు, ఆ దేశ నిర్మాణం అనేది ఆ యువత అంటే అలాంటి ఆలోచన తీరు ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఏదైతే ఏర్పాటు చేయబడుతుందో అది మన దేశాన్ని యొక్క మూలమని స్వామి వివేకానంద అనేక సందర్భాలలో వారిచ్చిన ప్రసంగాలు చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే మామూలుగా నా సెషన్స్లో నేను యూజువల్గా ప్రతి ఆడియన్స్ని క్వశ్చన్స్ అడగడం నాకు అలవాటు. సో అలా అడిగే ప్రయత్నం నేను చేస్తాను, మీరు చెప్పే ప్రయత్నం కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా భారతదేశంలో మనము మన రూట్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నామంటారా లేదంటారా? కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. బట్ దేర్ ఈజ్ అ డిస్పారిషన్, డెఫినెట్గా కూడా ఉంది అని ఒక తరం వాళ్ళు అంటున్నారు, కొంత వాళ్ళు లేదు అంటున్నారు. లేదు అని చెప్పడానికి కారణాలు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకు లేదంటారు? మామూలుగా ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్. అదైతే అబ్సల్యూట్గా వేరే వాళ్ళు అంటే ప్రాబబ్లీ బయట పోకడలు, వెస్టర్నైజేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు యువత అంటే మనం ఒక ఆధునిక పోకడలు, ఎందుకంటే యువత చేస్తున్న వాటికి పెద్దవాళ్ళు సమర్థిస్తున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం దురదృష్టవశాత్తు. మన పిల్లలు చేసే ప్రతి పనిని కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తుకుంటూ వస్తున్నారు. కాబట్టి సో మనం అందరం కూడా ఒక ట్రాక్ తప్పినట్టే భావించాలి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ హైపర్ డిజిటలైజేషన్, డిస్ట్రాక్షన్స్, కాపీ పేస్ట్ కల్చర్ ఏదైతే పాశ్చాత్య దేశాల్లో అవలంబిస్తున్న ప్రతి ఒక్క పద్ధతిని కూడా అది మన పద్ధతిగా మనం నమ్మి ఆచరిస్తున్న పరిస్థితి. మన ఆచారాలను, మన వ్యవహారాలను పక్కన పెట్టి పక్కన పోకడలకు మాత్రమే వాటికి వత్తాసు పలుకుతూ వాటిని
ఆచరిస్తున్న పరిస్థితి. ఒక ఇమోషనల్ కనెక్ట్ లేకపోవడం మన హెరిటేజ్తో, ఇమోషనల్ కనెక్ట్ లేకపోవడం మన హెరిటేజ్తో దానికి ఎవరైనా ఉదాహరణ ఇవ్వగలుగుతారా? ఏదైనా ఒక ఉదాహరణ? ప్రాక్టికల్గా కలవకపోవడము, గురువు ఇవన్నీ కూడా కొన్ని మీరు చెప్తున్నవన్నీ కూడా కరెక్టే. సో అంటే అకాడమిక్ ఫోకస్ వితౌట్ సివిలైజేషనల్ కంటెంట్, మన పాత పద్ధతులు, మన ఆచారాలు, వ్యవహారాల మీద ఇది వాళ్ళకి ఇస్తారా? ఇవ్వండి. సో మీరు ఇది వాయిస్ కొంచెం పెంచుతారో, ఇది వాల్యూమ్, ఇది కొంచెం వాల్యూమ్ పెంచుతారా, ఇది కొంచెం వాల్యూమ్ పెంచుతారా? కొంచెం ఇది కొంచెం వాల్యూమ్, ఆ బేస్ మైక్ బాగుంటుంది కొంచెం అది. అయితే ఇదే యాక్చువల్గా శుభ్రంగా వినపడుతుంది. వినపడుతుంది. మీరు చెప్పినవి నాకు వినపడుతున్నాయి. సో మీరు అనేది కరెక్టే. ఒక హైపర్ డిజిటలైజేషన్, డిస్ట్రాక్షన్స్, మన కాపీ పేస్ట్ కల్చర్ ఆఫ్ వెస్టర్న్ ఐడియాస్, ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ కనెక్షన్ టు హెరిటేజ్, అకాడమిక్ ఫోకస్ వితౌట్ సివిలైజేషనల్ కంటెంట్, అన్నిటికంటే ప్రమాదకరమైనది నెగటివ్ నరేటివ్స్. మీరందరూ ఇది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నెగటివ్ నరేటివ్స్ మన దేశం పట్ల డికేట్స్గా, అంటే చాలా సంవత్సరాల పాటుగా కూడా అనాదిగా ఈ దేశం అంటే ఒక సూపర్స్టిషియస్, దేశం అంటే ఇది, దేశం అంటే ఇలా విభిన్నంగా అనేక రకాలుగా కూడా మన దేశాన్ని యొక్క సంస్కృతి పట్ల దాడి చాలా క్రమబద్ధంగా జరుగుతుందని మీరు ఒప్పుకుంటారా? జరుగుతుంది. అలాంటివి చాలా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక నెగటివ్ నరేటివ్స్ అనేది చాలా, దీని పట్ల కూడా యాక్చువల్గా మేము పనిచేస్తున్నాం విస్తృతంగా. అంటే ఎందుకంటే ఆ మధ్యకాలంలో నేను ఒక స్కూల్కి వెళ్ళి, ఒక హై స్కూల్కి వెళ్ళి 8వ క్లాస్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ దేశ చరిత్ర గురించి, దేశాల్లో ఉన్న ఎంతోమంది వీరోచితంగా పోరాటం చేసిన వీర వనితల గురించి, వాళ్ళ గురించి మాట్లాడితే అలాంటిది ఏమీ లేదు కదండి ఈ దేశంలో అన్నారు. భారతదేశంలో స్త్రీ పూర్తిగా కూడా ఒక సెకండ్ రేట్ సిటిజను, స్త్రీ అంటే పూర్తిగా కూడా ఇప్పుడు మనం వింటున్నవన్నీ కూడా ఒక నెగిటివ్ నరేటివ్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కనీసం ఒక్క పేరు చెప్పండి వీరోచితంగా పోరాటం చేసిన ఒక మహిళ గురించి అంటే ఒక్కళ్ళు చెప్పలేకపోయారు. అన్ని నెగటివ్ బిలీఫ్స్తో వాళ్ళు ఉండిపోయినా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంత సర్వనాశనం చేసేసారా అనేది కూడా చాలా, అది భయంకరమైన పరిణామం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఒక ఇమోషనల్ కనెక్ట్ లేకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? మన హెరిటేజ్తో, మన కల్చర్తో, మన కుటుంబాలతో, మన పండగలతో, మన వ్యవహారాలతో ఇలాంటి సత్సంగాలు జరుగుతున్నాయంటే ఎందుకు రాలేకపోతున్నారంటే దేర్ ఈజ్ ఒక కైండ్ ఆఫ్ డిస్కనెక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? దాంట్లో తప్పు మనది కూడా ఉంది కాబట్టి, మనం కూడా చెప్పలేకపోతున్నాం కాబట్టి, మనం కూడా యంత్రాలుగా మారుస్తున్నాం పిల్లల్ని తప్పించి మన ఒక కల్చరల్ హెరిటేజ్, మన సంస్కృతి, దాని ఒక గొప్పతనం, దాని ఒక విశేషం, దాన్ని మనం ఎంత గొప్పగా, ఎంతమంది మహనీయులు, మహాత్ములు, తపస్సంపన్నులు, ఋషులు ఆ పరంపరలో వచ్చిన వాళ్ళము మనము ఇది కేవలం మనకు ఒక నార్మల్ కంట్రీ కాదు, ఒక దేశం కాదు, ఒక జియోగ్రాఫికల్ బౌండరీ కాదు, ఒక జియోగ్రాఫికల్గా మీరు సరిహద్దులు నిర్ణయించేసి ఇది మన దేశం అనేది కాదు. ఈ దేశం ప్రతి ఒక్క అణువులో, ఈ కల్చర్ మన అణువులో, మన డిఎన్ఏలో, మన కల్చరల్, మన డిఎన్ఏలో అది పొందుపరుచుంది అని మనం చెప్పలేకపోతా ఉన్నాం. దానికి ఉదాహరణ నేను అడిగాను, అక్కడ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అడిగాను,
ఇంతమంది పిల్లల్ని మనం అబ్రాడ్ పంపిస్తున్నాము, విదేశాలకు పంపిస్తున్నాము. ఎందుకు అండి అంటే గొప్ప గొప్ప చదువులు చదువుకుంటారని. ఇక్కడ అప్పులు చేసి మనం తీసుకెళ్ళి మన పిల్లల్ని పంపిస్తున్నాం. కానీ ఇక్కడున్న మన పిల్లలకి మన సంస్కృతి, మన దేశం ఎంత గొప్పది. ఒక్కరైనా ఎప్పుడైనా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద యూనివర్సిటీ మన దేశానికి నాంది పలికింది మన దేశం అని మనం ఎప్పుడైనా చెప్పుకోగలిగాం మన పిల్లలకి? చెప్తారా ఏ యూనివర్సిటీయో? నలంద యూనివర్సిటీ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్. అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఇప్పటికున్న హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ కంటే కూడా అప్పట్లో ఓ రెసిడెన్షియల్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. ఒక అద్భుతం. అంతా ఇంత కాదు. ఈరోజు ఎంతోమంది మహనీయుల్ని అక్కడ, ఒక దేశం కాదు, ఈ దేశం కాదు, దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా అనేక దేశాల నుంచి ఆ యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. 10లో అక్కడ కాంపిటీషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదంటే 10 మంది వెళితే 10 మందిలో 2 మాత్రమే సెలెక్ట్ చేసేవారట. కనీసం 10,000 మంది విద్యార్థులు ఉండేవారట. కనీసం దానికి మించి 2,000కి పైన స్కాలర్స్, టీచర్స్ ఉండేవారట. దీని గురించి అనేక స్క్రిప్చర్స్లో అనేక మంది ఫారిన్ ట్రావెలర్స్, అనేక మంది గురువులు కూడా వారి పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావన చేశారు. ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ యూనివర్సిటీని నెలకొల్పారంటే అప్పుడున్న మన విద్వత్తు, మన ఒక అడ్వాన్స్మెంట్, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎంత గొప్పది. సో అలాంటి విషయాలు కూడా ఈరోజు కొన్ని విషయాలు నేను వాటి గురించి చెప్పబోతా ఉన్నాను. అది మనం చెప్పగలిగామా? అంత ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగామా? చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనకి యంత్రాలతో మనకి టైం లేదు. మనుషుల్ని యాంత్రికంగా మార్చేస్తున్నా మనకు టైం లేదు. అన్నీ కోల్పోతున్న టైం లేదు. ఇవంతా ఒక రకమైన డిస్కనెక్షన్ అనేది కేవలం మన కుటుంబాలతోనే కాదు, మన సంస్కృతితో కూడా అయిపోతున్నాము. అంటే అస్తిత్వాన్ని కోల్పోతున్నాము. అస్తిత్వాన్ని కోల్పోయిన వాడు ఎందుకు పనికిరాడు. చాలామంది మనం వెళ్తే నీ పేరేమిటి అంటారు. ఫస్ట్ మన పేరు చెప్తాం. మీ ఊరేది అంటారు. మీ తల్లిదండ్రులు ఎవరు అంటారు. ఇలా మీ అని చెప్పుకోవడానికి రేపొద్దున నా పేరేంటి అని కూడా ఒకసారి ఆలోచించే పరిస్థితి ఏమైనా వస్తుందేమో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మన పేరుని మర్చిపోయి 100 పేర్లతో పిలుస్తున్నారు. ఎందుకు పేరు పెట్టారు? మన తల్లిదండ్రులు మనకు పెట్టిన పేరులో కూడా సంస్కృతి దాగి ఉంది. ఎందుకు మన పిల్లలకి అలాంటి పేర్లు పెడతాం? మహనీయుల పేర్లు పెట్టుకుంటాం. దానికి కూడా ఒక కారణం ఉంది. కానీ ఈరోజు అవన్నీ వదిలేసి మనం పాశ్చాత్యక పోకడలు వెళ్ళి ఏమిటేంటో పేర్లు పిలుచుకుంటున్నాం. సో ఇలాంటివన్నీ మనని మనం డిస్కనెక్ట్ చేసుకుంటుంటాం. వినడానికి చాలా చిన్నగా అనిపించినా కూడా ఇవన్నీ చాలా పెద్దయిన లోతైన పరిణామాలు తర్వాత వాటి నుంచి వచ్చే దుష్పరిణామాలు అనేకం. నలంద యూనివర్సిటీలో నాగార్జున లాంటి వాళ్ళు అంతటి ఫిలాసఫర్స్. ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్ని అడగండి నాగార్జున అంటే ఎవరు అంటే వాళ్ళు చెప్పేది సినిమా యాక్టర్ నాగార్జున గురించి. అది మన దుస్థితి. కాబట్టి ఆర్యభట్ట, నాగార్జున, ఇలా అనేక మంది, శిలభద్ర, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఆ ఒక్క యూనివర్సిటీ నుంచి వాళ్ళు బయటికి రావడం, ప్రపంచానికి జ్ఞానబోధ చేయడం, ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అలాంటిది ఈరోజు మనం చెప్పలేకపోతున్నాం. మన పిల్లల్ని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆ యూనివర్సిటీస్లో ఏం చదువుతున్నారు, కేవలం ఒక డిగ్రీ, ఒక పేపర్ మీద వచ్చే మార్కుల డిగ్రీ మాత్రం చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత వివేకవంతులు అవుతున్నారు, ఎంత చైతన్యం పొందుతున్నారు, ఎంత స్ఫూర్తి పొందుతున్నారు, తన దేశానికి, ప్రపంచానికి దోహదపడే విధంగా వీళ్ళు విద్య నేర్చుకుంటున్నారా, స్కిల్స్ నేర్చుకుంటున్నారా, సామర్థ్యం పెంపొందించుకుంటున్నారా, ఒక ఇమోషనల్ స్టెబిలిటీ వీళ్ళకుందా, మంచి నైపుణ్యాలని వీళ్ళు సంతరించుకుంటున్నారా అంటే ఇలాంటివన్నీ శూన్యం. కేవలం ఒక అబ్రాడ్కి వెళ్ళి ఒక యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా మనకు తెలియదు. ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారో కూడా, ఎంత అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నారో కూడా మనకు తెలియదు. కానీ మన దేశంలో ప్రారంభమైన అతిపెద్ద ప్రాచీన విశ్వవిద్యాలయం నలంద యూనివర్సిటీలో అన్ని రకాలైన సబ్జెక్టులు ఆ రోజులో నేర్పించేవారట. ఒకటి అరా కాదు. మీరు చూస్తే గ్రామర్, సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, యూ నేమ్ ఇట్. ఈ రోజున్న ఆధునిక కాలంలో ఉన్న అనేక సబ్జెక్ట్స్ ఏవైతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ రోజుల్లోనే నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. మరి అంత నిష్ణాతుల వారు ఏమున్నారంటే ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా మన భారతదేశంలో ఎలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు అంటే వారి నుంచి ఉద్భవించింది ప్రపంచ దేశానికి విజ్ఞానము, పూర్తిగైన జ్ఞానం కూడా ఈ దేశం నుంచి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళ నుంచి అది మొదలైంది, ఆ పరంపర మొదలైందని మనం చెప్పుకోలేకపోతున్నాం. ఆర్యభట్ట ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రమోట్
ఎర్త్ రొటేట్స్ టు ఆన్ ఇట్స్ యాక్సెస్. ఆర్యభట్ట మన దేశ వాస్తవ్యులే. బ్రహ్మగుప్త, సుశ్రుతుడు ఫాదర్ ఆఫ్ సర్జరీ. ఆ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేశారు, ఆ రోజుల్లో క్యాట్రాక్ట్ వస్తే క్యాట్రాక్ట్ని తీసేశారు, ఆ రోజుల్లో బోన్ సెట్టింగ్ చేశారు సుశ్రుతుడు. మరి ఈరోజు చాలా వరకు మన దేశంలో కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి చేసుకుంటూ ఉన్నాం సర్జరీస్ లాంటివి. కానీ అది మొదలైంది ఎక్కడ అంటే, దానికి నాంది పలికింది, అది పుట్టింది ఎక్కడ అంటే, ఆ రూట్స్ ఎక్కడ అంటే, ఆ రూట్స్ అన్నీ కూడా మళ్ళీ మన దేశానికి సంబంధించి. చరకుడు ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. ఆదిశంకరాచార్యులు. అంటే మీరు తీసుకోండి, ఫిలాసఫీ, ధర్మం, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్సెస్, నేమ్ ఎనీథింగ్. నాగార్జునుడు, చాణక్యుడు వరల్డ్స్ ఎర్లియస్ట్ ఎకానమిస్ట్ అండ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నాం మన దేశంలో కూడా. కానీ ఆ రోజుల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చాణక్య నీతి, ఐ థింక్ ఇవాళ ఒక సెషన్ కూడా ఉంది మనకి చాణక్య నీతి మీద. అంటే ఇలాంటి మహనీయులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఆర్కిటెక్చర్, విశ్వకర్మ, మయా, ఇలా మీరు తీసుకుంటే ఏ సబ్జెక్టు తీసుకున్నా భారతదేశంలోనే దాని ఒక పునాది ఉంది. ఇది మనం చెప్పుకోగలుగుతున్నాం మన పిల్లలకి కాదు. అదేదో యూనివర్సిటీలో అక్కడెక్కడో గొప్పవాళ్ళు ఉన్నారు, చెప్పండి, పర్వాలే. ఆధునిక కాలంలో చేయాల్సిన పనులు చేసుకుంటూ మన ఒక కల్చరల్ రూట్స్ని మర్చిపోకుండా, మనకున్న విజ్ఞానము, మనకున్న స్కిల్స్, మనకున్న పరిజ్ఞానము, ఈరోజు ప్రపంచానికి మనం ఏ దిశానిర్దేశం. ఈరోజు ఏదో అంటున్నారు, అదేంటంటున్నారు మనని ఈరోజు విశ్వగురు ఇస్, వీఆర్ విశ్వగురు లాంగ్ బ్యాక్. వై ఆర్ వి సేయింగ్ విశ్వగురు టుడే? ఈరోజు విశ్వగురు అని ఎందుకు మాట్లాడుతున్నాం? వి వర్ ఆల్రెడీ విశ్వగురు. ప్రపంచానికి నాగరికత తెలియనప్పుడే మన విశ్వగురు. అలాంటి ఆ ఒక విశ్వగురు గురించి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది మాట్లాడాలి అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశము పరిశీలనాత్మకంగా మనం కూర్చొని ఇలాంటి ఒక రోజు ఆదివారం పూట అద్భుతమైన సత్సంగాలు మన పిల్లలతో, మన కుటుంబాలతో చేయగలిగితే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటాం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటాం, ఇలాంటివన్నీ మనం కూర్చొని చేయగలిగితే అదొక అద్భుతమైన పరిణామం. కాబట్టి సంఖ్య అక్కర్లేదు మిత్రులారా. ఈరోజు ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం మన నుంచి మొదలు పెడితే చాలు. కానీ ఇంకొక విషయం, భగవద్గీత గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది గీత అని అంటారు, ఇది ఒక రిలీజియస్ టెక్స్టా లేకపోతే ఇదా అని. ఈరోజు వ్యతిరేకించేవాళ్ళు, లేదా మన హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడితే మతోన్మాదం. ఇందాక రాంబాబు గారు వారి యొక్క ఆవేదనని అద్భుతంగా కూడా చెప్పారు. మనకి ధర్మం అంటే రిలీజియన్ కాదు, మనకి ధర్మం అంటే మతం కాదు, మనకి ధర్మం అంటే ఇట్స్ రైట్ యాక్షన్. ఎలా పని చేయాలి, ఎలా చేయాలి సమర్థవంతంగా, నైతికంగా, ఏది కరెక్ట్. సో రైట్ యాక్షన్, రైట్ చాయిస్, రైట్ రెస్పాన్సిబిలిటీ. మనకి ధర్మం అంటే రైట్ యాక్షన్, రైట్ రెస్పాన్సిబిలిటీ, రైట్ చాయిస్. దట్స్ హౌ వీ లీడ్. సో ఇలాంటివన్నీ మనం చెప్పగలగాలి. కాబట్టి ధర్మం అంటే మతం కాదు, దానికి మించి ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని మనం చెప్పుకుంటూనే ఉంటాం. అలాంటి వే ఆఫ్ లైఫ్లో భగవద్గీత అద్భుతంగా కూడా మనకు చెప్తోంది. భగవద్గీత గురించి మన వాళ్ళు చెప్తే మనం వినకపోవచ్చు, కానీ ప్రపంచంలో చాలామంది మేధావులు, ఫిజిసిస్టులు, నోబెల్ లారెట్స్, ఫిలాసఫర్స్, సైకాలజిస్టులు, ఆథర్స్, పొలిటికల్ లీడర్స్, సైంటిస్టులు, మోడర్న్ సైంటిస్టులు, ఇలా అనేక మంది భగవద్గీత ఒక ప్రాశస్త్యం గురించి అనేక సందర్భాలలో వాళ్ళని ఎలా ప్రభావితం చేసింది, వాళ్ళ జీవన గమనాన్ని ఎలా అర్థవంతంగా మార్చింది, ఎంత అర్థవంతంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిందని భగవద్గీత ప్రపంచంలో అనేక మంది ఉద్దండులు చెప్పడం జరిగింది. మనవాళ్ళు కాదు, కానీ మన దేశంలో ఉన్నాము. కనీసం మనం ఒక్క అర్థం పరమార్థం కూడా ఈరోజు తెలుసుకోలేకుండా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఓపెన్హైమర్, హెన్రీ డేవిడ్ థోరో, అలాగే నేను ఒక సైకాలజిస్ట్ని కాబట్టి కార్ల్ యంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ సైకాలజిస్ట్. ఆయన చెప్పాడు, హీ సెడ్ ఇట్ ఈస్ అ టైమ్లెస్ సైకలాజికల్ గైడ్ విచ్ అడ్రెసెస్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బిహేవియర్. దిస్ ఇస్ వాట్ told by Carl Jung. He is one of the very famous psychologists, the early psychologist. సో అట్లాంటి సైకాలజిస్టులు కూడా భగవద్గీత ఒక ప్రాశస్త్యం, దాని ఒక గొప్పతనం గురించి చెప్పారు. ఒక్కరేంటి, ఆటం బాంబ్ని కనుక్కున్న వ్యక్తి కూడా చెప్పాడు భగవద్గీత గొప్పతనం గురించి. సో ఇలా ఒకరు ఇద్దరు కాదు, చాలామంది కూడా భగవద్గీత ఒక ప్రాశస్త్యం చెప్పారంటే ఇవన్నీ దిస్ ఆర్ పార్ట్ విచ్ ఆర్ వెరీ డీప్లీ ఎన్విసాజ్డ్ ఇన్ అవర్ రూట్స్. ఇవన్నీ కూడా మనం చెప్పుకోలేకపోతున్నాము. ఒకానొకసారి స్వామి వివేకానంద గారిని ఆయన ఒక ప్రసంగాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంభాషణలు అడిగారట. అయ్యా, ఆ ప్రసంగంలో ఎలా అంటే జెంటిల్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నారట. అయితే
మా దేశంలో జెంటిల్మెన్ అంటే, మీ దేశంలో జెంటిల్మెన్ అయితే కోటు, మీకు కోటు కుట్టే ఒక టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్ చేస్తాడేమో కాబట్టి, ఎందుకంటే ఆయన దుస్తుల గురించి వచ్చింది, ఆయన వేషధారణ గురించి వచ్చింది. సో మీ దేశంలో జెంటిల్మెన్ని మీ యొక్క టైలర్ క్రియేట్ చేస్తాడేమో, మా దేశంలో జెంటిల్మెన్ని మా ఒక విద్య, మా ఒక సంస్కారం, మా ఒక విలువలు, అంటే మన కల్చరల్ రూట్స్ డిఫైన్ చేస్తాయని చెప్పాట ఆ రోజు వివేకానంద. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టినందుకు కూడా మనం నిజంగా హర్షించాల్సిన అవసరం ఉంది. ఇది బేసిక్గా ఇంటరాక్షన్ సెషన్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ కూడా ఒక పరిజ్ఞానం ఉంది ఈరోజు, ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని. మీ దృష్టిలో ఏం జరిగితే బాగుంటుంది? ఇంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టినందుకు ఈ డిస్కనెక్షన్ అవ్వడానికి కారణాలు మనందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ కారణాలన్నీ తెలిసినా కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దానికి ఈరోజు ఇలాంటి ప్రసంగం రాంబాబు గారు వారి యొక్క ఈరోజు వాళ్ళ ఆర్గనైజేషన్ చాణక్య నీతి వాళ్ళు చేస్తున్నారు, అద్భుతం. కానీ మరి ఈరోజు డిస్కషన్కి పరిమితం అవుదామా, ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్దామా? ఎందుకంటే ప్రసంగాలు ఈరోజు నేను ఒక్కదానే కాదు, చాలామంది పెద్దలు మాట్లాడబోతున్నారు. ఈరోజు ఉట్టి మేము మాట్లాడి వెళ్ళిపోవాలా, లేకపోతే ఈరోజు నాతో సహా నేను, మీరు, మనం అందరం కలిసి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? అదేదో మన ఇళ్లలోంచి స్టార్ట్ చేద్దామా, మన కుటుంబాలతోనే స్టార్ట్ చేద్దామా? సార్, ఆమె రైట్ రాంబాబు గారు? ఈజ్ ఇట్ వి విల్ గవర్నమెంట్ సార్ అబ్సల్యూట్లీ అగైన్ మన మీదే ప్రజల ఆకాంక్షతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. నాకు నిన్న ఎవరో నా మిత్రురాలు ఒక వీడియో చూపించారు. ఏంటది? 5 సంవత్సరాలు ఏంటని చెప్పండి ఒకసారి, చెప్పండి. 5 years ఆఫ్ గవర్నమెంట్ ఏంటది? 3 ఏళ్ల పరిపాలన ఏదో చెప్పారు, ఏంటో చెప్పండి ఒకసారి. ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పక్కర్లా, చెప్పండి, సరిగ్గా చెప్పండి ఆ సెంటెన్స్. ఒక ముఖ్యమంత్రి గారు, పూర్వ ముఖ్యమంత్రి గారు, ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే 5 ఏళ్ల పరిపాలనలో భాగంగా నా 5 years అంటే 3 ఏళ్ల పరిపాలన అన్నాడు ఆయన. అయితే నేను ఆవిడతో ఒక మాట అన్నాను, ఇది మన కర్మ. ఎందుకంటే వారిని అనద్దు, అక్కడ కూర్చున్న నేతలు ఎవరూ కూడా వారంతా వాళ్ళు వచ్చి ఆ పొజిషన్స్లో కూర్చోలేదు. మీరు నేను కలిసి ఓటేస్తే వాళ్ళని అక్కడ కూర్చోబెడితే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని తిట్టే హక్కు మనకుందా? కూర్చోబెట్టింది మనమే కదా. ఎలాంటి నాయకులు కావాలో మనం వెళ్ళి అంటే ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న చదువుకున్న వాళ్ళు, వివేకవంతులు, చైతన్యవంతులు, ఉద్దండులు, పండితులు, మహానుభావులు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఓటింగ్ డే రోజు వెళ్ళి ఓటు వెయ్యనందున సమర్థవంతమైన నాయకత్వానికి నాంది పలకటం లేదు. డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్ళు ఆ మధ్యన ఎలక్షన్లో అయితే బై ఎలక్షన్లో ఊరు డిస్కార్డ్ చేసింది ఎలక్షన్. ఎందుకంటే మా ఊరికి డబ్బులే రాలేదని. అసలు అలాంటి ప్రసక్తి వస్తే ముందు ఆ ఎలక్షన్ని రద్దు చేయాలి కదా, చేయలేదు. అంటే సర్వసాధారణంగా 5 minutes ఓకే, మీరు చూడట్లే టైము సార్, అయిపోయిందా టైం? ఇక్కడ ఏమంటున్నానంటే ఈరోజు మనం కోరుకునే మార్పు, ఈరోజు మనం సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, ఇంత అద్భుతమైన కల్చర్ గురించి ఎంత మాట్లాడినా కూడా మళ్ళీ వాటి పూర్వ వైభవం రావాలన్నా, అది పునరుద్ధరణ చేయాలన్నా కూడా మనుషుల మనసుల్లో ఆలోచనలో మార్పు రానంత వరకు మనం ఎంత మాట్లాడినా కూడా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే, వాటికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఇందాక మీతో అన్నట్టుగా 100ల సంఖ్యలో మనం సభలు పెడితే 100ల వేల సంఖ్యలో రావాలని కోరుకోక్కర్లే. లెట్ us స్టార్ట్ విత్ అ స్మాల్ గ్యాదరింగ్. అండ్ ఆ గ్యాదరింగ్లో మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉండాలి. ఇందాక వాళ్ళ మనవణ్ణి తీసుకొచ్చారు అద్భుతంగా, ఇప్పటి నుంచి మా బాబుకి నేర్పిస్తున్నాను, చాలా సంతోషం అనిపించింది. యూ నెవర్ నో, చైల్డ్ విల్. మీరు అనుకోవచ్చు పిల్లలు గ్రాస్ చేసుకుంటారా అంటే, ఎస్ గ్రాస్ చేస్తారు, వాళ్ళకి అర్థం అవుతుంది, అన్నీ అర్థం అవుతాయి. కాబట్టి ఇలాంటి సత్సంగాలలో మన పిల్లలతో, చాలామంది గుళ్ళకెళ్ళి పారాయణాలు చేసినప్పుడు కూడా ఎందుకు ఆడవాళ్లే వస్తారు? మీరు కుటుంబ సమేతంగా వచ్చి పారాయణం చేసి, పారాయణం ఒక్క శ్లోకం ఒక్కొక్క అర్థం ఒక్కొక్క వారం చెప్పండి. విష్ణు సహస్రనామం చేస్తే ఎందుకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మరి సౌందర్యలహరి చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, మీరు పిల్లలకు చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి చేయండి. పిల్లలకి మీరు చెప్పి మనం చేయకపోతే వాళ్ళు చేయరు. కాబట్టి లెటస్ వాట్ వీ డూ, లెటస్ డూ, బట్ లెటస్ ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తూ మన వాళ్ళకి చెప్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. అల్టిమేట్గా
We are the youth of the world's oldest civilization and the future of the world's youngest nation. అది మన భారత్. అంతటి ప్రాముఖ్యత మనకుంది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం అనే దాని మీద మనం ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి అడుగులు వేస్తే అవి తప్పకుండా దానికి మన శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అనేక మంది మహానుభావులు వాళ్ళ స్ఫూర్తి మనకందరికీ స్ఫూర్తి. ఈరోజు చాలా వరకు కూడా విపరీతంగా ర్యాపిడ్గా డిస్కనెక్ట్ అవుతున్నాము. అది అవ్వకూడదు అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఫ్యామిలీస్గా మనం వెళ్తేనే మళ్ళీ మన కల్చరల్ రూట్స్ అనేది మళ్ళీ మనం పునర్స్వాగతిస్తూ దాన్ని మన జీవితాలలో అవలంబిస్తూ ఆచరిస్తూ మనం వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. దట్ ఈస్ ద ఓన్లీ మెథడ్, దట్ ఈస్ ద ఓన్లీ వే వేర్ వీ కెన్ అగైన్ రీగెయిన్ మనం పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ మనం సంపాదించుకునే అవకాశం అప్పుడు మాత్రమే ఉందనేది నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతా ఉన్నాను. అల్టిమేట్గా ఆ మధ్యన నేను గురువుల్ని కలిశాను. వారందరూ వారు ఒక మాట అన్నారు, నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈరోజు మనమందరం కూడా ఉండాల్సింది ప్రహ్లాదుడిలాగా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని విపరీతాలు ఎదుర్కొన్నా కూడా మనం ఎక్కడ కూడా సంశయంతో ఉండకుండా నిశ్చల ఆత్మతో కనుక మన నిశ్చలత్వంతో మనం ముందుకెళ్తే తప్పకుండా అన్ని సుసాధ్యాలే, అన్ని విజయాలే. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ రోజు ప్రహ్లాదుడు తండ్రైన కిరాతకుడు రాక్షసుడు అయినా కూడా తను నమ్మిన ఆ భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మినందుకే ఏదున్నా నువ్వు ఉన్నావు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను, ఐఎమ్ ఆన్ ద రైటియస్ పాత్, నువ్వు ఎప్పుడైతే మనము మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనము శిరస్సు వంచి నువ్వు ధర్మాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు ధర్మం మనం రక్షిస్తుంది. అదే అంటారు ధర్మో రక్షిత అంటే ప్రహ్లాదుడే దానికి నిదర్శనం. మనమందరం ఈరోజు ఈ దేశంలో ప్రహ్లాదుడులాగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే భారతీయులు ఉన్నారో వీళ్ళందరూ ప్రహ్లాదుడిలాగా మారాల్సిన అవసరం ఉంది. ఐ బో ఓన్లీ టు ద డివైన్, నాట్ టు ఫియర్. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కన్విక్షన్ వేర్ ఇండియన్ యూత్ అంటే అలాంటి ఆలోచన వాళ్ళు ఉన్న వయసుకు అతీతంగా అందరూ యూతే. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుల్లాగా ఒక నిశ్చలాత్మగా సంశయాలన్నీ పక్కన పెట్టి ఒక నిశ్చలాత్మగా కనుక మనం పనిచేస్తే దేశం కోసం, ధర్మం కోసం తప్పకుండా ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు మనతో మొదలవ్వాలి, నాతో మొదలవ్వాలి, నా కుటుంబంతో మొదలవ్వాలి. కుటుంబాలు కలిసి ఈరోజు సమాజంలో అలాంటి ప్రేరణ తీసుకురావాలి. తద్వారా దేశంలో ఒక ప్రేరణ, అభివృద్ధి మళ్ళీ మన ఒక కల్చర్కి మనం రీకనెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. చివరిగా ఈరోజు ఎటువంటి ప్రభుత్వాలు మారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. సంవత్సరంన్నర పాటు ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు నన్ను అందరూ కూడా ఈవిడ ఏదో మతి తప్పి గుళ్ళ కోసం పనిచేస్తుంది అన్నారు. కానీ ఏదైతే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక మంది స్కాలర్స్ని, అనేక మందిని ఈరోజు ఒక ప్రజా ఉద్యమంగా, భక్తులు చేసే ఒక ఉద్యమంగా ఈరోజు మొదలైంది ఆలయాల గురించి. ఆలయం అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఈరోజు మన కల్చరల్ రూట్స్ అన్నీ కూడా దాంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి ఆలయం బాగుంటే మన ఒక దేశ అస్తిత్వం బాగుంటుందని, అది మన పూర్వీకులు మనకిచ్చిన అస్తిత్వం. కాబట్టి అది మనం కాపాడుకోవాలి. అది మన కల్చరు, అది మన హెరిటేజ్ అనే దృక్పథంతో ఈరోజు అడుగులేస్తూ ఉన్నాం. దానికి ప్రతిఫలంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి వచ్చే అసెంబ్లీలో గుళ్ళ గురించి సెక్షన్ 83, సెక్షన్ 84 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ని పూర్తిగా తీసేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 11 అనేది కూడా దాంట్లో కూడా మొత్తం కావలసిన మార్పులు చేస్తాము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళతో సంప్రదింపులు చేయడం జరిగింది. ఒక డీటెయిల్డ్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీలకు అతీతంగా హిందుత్వం గురించి కనుక మాట్లాడకపోతే మన అస్తిత్వాన్ని కోల్పోతాం అనేది ఈరోజు ప్రధానంగా అన్ని పార్టీల వాళ్ళకి చెప్తా ఉన్నాం. పార్టీలకు సంబంధం లేదు. ఈరోజు 55 దేశాలు మీరు చూస్తే బయట ఒక ముల్లా చెప్తే ఆ దేశ ప్రభుత్వ మాట కూడా వాళ్ళు వినరు. వారి మత గురువు ఎవరైతే చెప్తారో అదే వాళ్ళకి ఆదర్శం. అంటే 55 దేశాలలో పైన మత గురువు చెప్పే మాటే వాళ్ళు వింటారు. అంటే ఈరోజు మనం చెప్పలేకపోతున్నామంటే ఎక్కడి సెక్యులరిజం? కాబట్టి ఇందాక రాంబాబు గారు అన్నట్టుగా 76లోనే ఆ పదాన్ని చేర్చబడ్డారు. సోషలిస్ట్ సెక్యులర్ అనేది 1976 డ్యూరింగ్ ఎమర్జెన్సీలో వాళ్ళు పెట్టడం జరిగింది. డ్యూరింగ్ ఇందిరాగాంధీ టెన్యూర్ 75-76 ఆ టైంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రభుత్వాలు మన మాట వినాలి అంటే ప్రభుత్వాలు ఏర్పరిచింది మనమే. కాబట్టి అధిక సంఖ్యలో ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తారో
అది ఒక ఫోర్స్ అవుతుందో, ప్రెషర్ అవుతుందో, అప్పుడు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా, ఎలాంటి ప్రభుత్వాలైనా, ఎలాంటి వ్యవస్థలైనా తల వంచక తప్పదు. ప్రజల ఒక అభిష్టాన్ని గౌరవించాల్సిన పరిస్థితి అప్పుడు వస్తుంది. కాబట్టి ఆ మార్పు రావాలంటే ఈరోజు మనమందరం కలిస్తేనే ఆ మార్పు వస్తుంది. మనలో మార్పు రాకపోతే ప్రభుత్వాలు ఏ మార్పు రాదు. కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ us. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలు రాంబాబు గారికి, మూర్తి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా వానికి స్వస్తి. ధన్యవాదమమ్మా. మీరు చెప్పిన ప్రసంగం చాలా ఆనందదాయకం. దీన్ని అమలు చేసేందుకు మనందరం ప్రయత్నిద్దాం. మన మధ్యలో ఉన్న బీడీఎల్ నుంచి క్వాలిటీ హెడ్గా ఉన్నవారు లక్ష్మీప్రసన్న గారు వచ్చారు. వారిని పారితోషికంగా ఒక బహుమానం అట్రండి లేదమ్మా, ఇటే ఉండు అమ్మా. లక్ష్మి ఇటు వచ్చి, నువ్వు ఇటు రామ్మా, ముందుకురా. వాక్ డౌన్ దేర్. యా, ప్లీజ్ రిసీవ్ ఇట్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వారు చెప్పినట్టుగా భారతదేశం 47 తర్వాత చాలా పేదరికంలో మనం చూసుకున్నాం. యాంగస్ మ్యాడిసన్ అని 1998లో ఓ రిపోర్ట్ ఇచ్చారు. 1750 వరకు కూడా భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి ధనికమైన దేశము. ప్రపంచ జీడిపిలో 27% మన కాంట్రిబ్యూషన్ ఉందని వారు ఓ రిపోర్ట్ ఇచ్చి యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేసిన దాఖలా మీరు గూగుల్ చేసి దాన్ని చూసుకోవచ్చు. సో విశ్వగురువుగా ఉండాలంటే భారతదేశంలో మనం గురువుగా ఉండాలి. భారతదేశంలో గురువుగా ఉండాలంటే కర్రకు కూడా పని చెప్పాలి. ప్రభుత్వాలు ఎంతసేపు ఎపీజ్మెంట్ అంటే ఒక ధర్మం వాళ్ళనే కొమ్ము కాస్తూ కాపు కాస్తూ ఉంటే కుదరదు. వాళ్ళు ఏమన్నా అల్లరి చేస్తారేమో అని భయపడుతున్నా కూడా కుదరదు. కాబట్టి రాజుగారు తన కర్రకి కత్తికి కూడా పని చెప్పాల్సిన అవసరం ఉన్నది. హిందువులుగా మనందరం బతుకుతున్నామంటే ఎందుకు బతుకుతున్నానరా అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం. గత 10 సంవత్సరాలుగా హిందువుగా నేను పుట్టాను, బ్రాహ్మణుడిగా నేను పుట్టానని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. విశ్వకర్మగా నేను పుట్టానని చెప్పి కంసాలి వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు. బట్టలు మేము నేస్తున్నాము, మేము ఇచ్చే బట్టలతోటే ప్రపంచమంతా ఉంటుందని ప్రతి వర్ణం వాళ్ళు, ప్రతి ధర్మం వాళ్ళు, అంటే మన హిందూ ధర్మంలో ప్రతి వర్ణం వాళ్ళు కూడా గత 11 ఏళ్ళుగా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు చేసే పని మీద భక్తి శ్రద్ధలతో ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాల గురించి హిందువుగా మనం ఎందుకు గర్వించాలి అనే ఈ విషయం మీద కుప్ప జనార్దన శర్మ గారు మన ముందు వారి వక్తవ్యాన్ని పెడతారు. వారు సలక్షణ ఘనాపాటి. భారతదేశం యావత్తులో ఇటువంటి వాళ్ళు 28 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు మన మధ్యలో ఉండటం గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. కుప్ప జనార్దన శర్మ గారు పూల గుచ్చ తీసుకో. జై గారు, అమ్మా జై గారు. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం చతుర్ముఖముఖాంభోజవనహం సవధూర్మమ
మానసే రమతాన్ నిత్యం సర్వశుక్లా సరస్వతీ. సభాయే నమః. మనం అందరం కూడా సనాతన ధర్మం యొక్క అనుయాయులం. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ప్రాచీనమైంది అని చెప్తూ ఉంటారు. సనాతన శబ్దానికి సదాతనము అని అర్థం. సదాతనము అనే శబ్దమే సనాతనము అని మారింది. అంటే ప్రాచీనమైందని అర్థం కాదు. సనాతన శబ్దానికి శాశ్వతమైనది అని అర్థం. సనాతన శబ్దానికి శాశ్వతము అని అర్థం. మిగతా ధర్మాలు మతాలు ఇవన్నీ కూడా నామరూపాలను ఆధారంగా చేసుకుని వచ్చాయి. జరాధూస్రా అనే పేరు మీద అట్లానే ఒక రూపం మీద బయలుదేరిన కొన్ని మతాలు కొన్ని ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. బుద్ధుడు, జీసస్, మొహమ్మద్ మొదలైన పేర్లతో ఆయా మతాలు బయలుదేరాయి. కాబట్టి ఈ నామరూపాలన్నీ కూడా కొంతకాలం ఉంటాయి, కొంతకాలం కనిపిస్తాయి, కొంతకాలం అయ్యేసరికి కనిపించకుండా పోతాయి. కానీ ఎల్లప్పుడూ ఉండే తత్వం ఏది అంటే ప్రతి వస్తువుకి కూడా అధిష్టానంగా ఆధారంగా ఏ తత్వం అయితే ఉందో దాన్ని సనాతనము అనే మాట అంటారు. ఎల్లప్పుడూ ఉండే వస్తువును ఆధారంగా చేసుకుని చెప్పబడిన ధర్మం కాబట్టి దానికి సనాతన ధర్మం అని పేరు. ఆ సనాతన ధర్మాన్ని మనం అనుసరించే వాళ్ళగా ఈ దేశంలో మనం అందరం కూడా పుట్టాం కాబట్టి మనం అందరం కూడా పరమ భాగ్యవంతులం. మనం అందరం కూడా శ్రీమద్ భాగవతంలో భువనకోశ వర్ణనం చేసేటప్పుడు భువనాల్ని, పర్వతాల్ని, సాగరాల్ని, నదుల్ని, గంగాదేవిని చాలా బాగా వర్ణించిన తర్వాత దేవతలందరూ కూడా భరతవర్షంలో మనం అందరం కూడా ఎందుకు జన్మనెత్తలేదు అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారట. దేవతలందరూ కూడా ఏమని ఆశపడుతూ ఉంటారట అంటే భరత వర్షాన్ని వర్ణించేటప్పుడు, అంటే అన్ని వర్షాలని, ఇలావృత వర్షాన్ని, అన్ని వర్షాలని వర్ణించుకుంటూ వచ్చిన తర్వాత చిట్ట చివరిగా భరతవర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ భరతవర్షాన్ని వర్ణించే సందర్భంలో దేవతలందరూ కూడా ఆశపడుతూ ఉంటారట. మనమందరం కూడా పుణ్యం చేసుకుని స్వర్గంలో ఉండవలసిన పరిస్థితి మనకు వచ్చింది. భారతదేశంలో కనుక ఉన్నట్లయితే దేవాలయాలకు వెళ్ళే అదృష్టం మనకు ఉంటుంది. యజ్ఞయాగాది కర్తనుష్ఠానాల్లో పాల్గొనే భాగ్యం మనకు ఉంటుంది. గురుకులాల్లో ఉండి వేదాధ్యయనం చేసే పరిస్థితి మనకు ఉంటుంది. పరమ భాగవతోత్తముల దగ్గర ఉత్తమములైన ఆఖ్యానాలన్నింటినీ కూడా వినే అదృష్టం మనకు పడుతుంది. అరేరే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత గొప్పవాళ్ళో కదా అని ఆ దేవతలందరూ కూడా ఈ భారతవర్షాన్ని కూడా కీర్తిస్తూ ఉంటారని అక్కడ ఉంటుంది. మన వేదికకు పేరు చాణక్య వేదిక అని పేరు. కాబట్టి చాణక్యుల వారిని స్మరించుకుంటూ ఆయన చెప్పిన మాటని ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన ప్రధానంగా చేసే ఉపదేశం ఏంటి అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాయంకాలం కాగానే తీరిక చూసుకుని ఇతిహాస పురాణాలన్నీ కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. ఆ ఇతిహాస పురాణంలో సృష్టి, ప్రళయము, మన్వంతర వర్ణన ఉంది. ఆ తర్వాత వంశానుచరితం, ఇతిహాస పురాణాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల్లో వంశాల గురించి, రాజవంశాల గురించి, ఏ ఏ ఉత్తములైన రాజులు ఈ దేశాన్ని గొప్పగా పరిపాలన చేశారో, ఏ ఏ గొప్ప చక్రవర్తులు ఈ దేశాన్ని గొప్పగా పరిపాలన చేశారో వాళ్ళందరి చరిత్ర ఇదంతా కూడా క్రమబద్ధీకరించి ఉంది. కాబట్టి మన సనాతన ధర్మానికి కావాల్సిన ఆధారాలు, ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ ఇతిహాస పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి సాయంకాలం అవగానే అందరూ కూడా పని కట్టుకుని ఇతిహాస పురాణ శ్రవణం చేయాలి అని చాణక్యుల వారు మనకి ఉపదేశం చేశారు. విచిత్రం, ఈ దేశంలో ఈ మెకాలే విద్యా విధానం అడుగుపెట్టడం వల్ల మన చరిత్రంతా కూడా చాలా అపార్థం చేత కల్పింపబడి ఆ చరిత్రను మనం అందరం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమని ఉపదేశం చేశారు మనకి? చరిత్రను పాడు చేసిన వాళ్ళు ఈ భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రకృతుల్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అనేక దేవతారాధకులు అని ఈ చరిత్రను మార్చిన మహానుభావులు మనకు ఉపదేశం చేశారు. అయితే
ఉన్న రహస్యం ఏంటి అంటే, మనకి వేదోఖిలో ధర్మమూలం అని మనుస్మృతిలో చెప్పినట్టుగా మన ధర్మానికి మూలం ఏది అంటే వేదములు. ఆ వేదముల్లో ఏవైతే చెప్పున్నాయో దానిని స్మరించి మునులందరూ కూడా యాజ్ఞవల్క్యాది స్మృతులు, మనుస్మృతి మొదలైన వశిష్ఠ స్మృతి ఇత్యాది స్మృతులన్నీ కూడా వారు రచించుకుంటూ వచ్చారు. కాబట్టి ఏదన్నా ఒకటి ప్రమాణం కట్టాలి, వెల కట్టాలి అంటే అందరూ ఎదురు చూసేది ఏంటి అంటే స్మృతి ప్రమాణం ఉందా, లేదా శృతి ప్రమాణం ఉందా, ఇతిహాస ప్రమాణం ఉందా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వేదము స్మృతులకు మూలం. ఆ స్మృతుల్లో ఉండే విషయాలే రామాయణ, భారత, భాగవతాదుల్లో చెప్పబడి ఉన్నాయి. ఆ విషయాల్ని ప్రమాణంగా చేసుకుని మన నడత అనేది ఈ భారతదేశంలో ఉంటుంది. ఇందాక ఎందుకు ఇక్కడ ఈ చరిత్ర గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, చాణక్యుల వారి దగ్గర ఆయన రక్షణలో ఉన్న చంద్రగుప్తుడు దేశాన్ని పరిపాలించారు అని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. మౌర్య చంద్రగుప్తుడిని ఆయన రాజుగా చేసి ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు చాణక్యుల వారు అని ఓ మాట ఉంది. అట్లానే చంద్రశ్రీ చంద్రగుప్తుడని అక్కడ సులోమాపి అనే రాజు తర్వాత ఆంధ్ర రాజుల్లో సులోమాపి అనే రాజు చివరివాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు దేశాన్ని పరిపాలించినట్టుగా మనకు చరిత్ర ఉంది. విచిత్రం ఏంటంటే ఈ ఆంధ్ర రాజుల్లో చంద్రశ్రీ అనే మహారాజు దగ్గర ఈ సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు అనే ఆయన పనిచేశారు. ఆయన కుమారుడు అంటే చంద్రశ్రీ కుమారుడు సులోమాపి. ఆ తర్వాత సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడి కాలం అక్కడి నుంచి వచ్చింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఈ అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని గెలిచే సందర్భంలో భారతదేశానికి వచ్చినప్పుడు సెల్యూలస్ అని అలెగ్జాండర్ యొక్క సేనాపతి, ఆ సెల్యూలస్ అనేవాడు తన కుమార్తెని ఈ సముద్రగుప్తుడు అంటే చంద్రశ్రీ దగ్గర పనిచేసిన సముద్రగుప్తుడు చంద్రగుప్తుడికి వాళ్ళ కుమార్తెనిచ్చి, అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి కుమార్తెనిచ్చి వివాహం చేస్తే అక్కడి నుంచి ఒక సంబంధం అనేది మొదలైంది. అక్కడ ఆ సెల్యూలస్కి ఈ సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు అంటే చంద్రశ్రీ చంద్రగుప్తుడికి సంభాషణలు జరిగినట్టుగా ఇవన్నీ కూడా మనకి చరిత్ర ఆధారంగా చెప్తున్నారు. అంటే 4వ శతాబ్దిలో ఇదంతా కూడా జరిగితే అప్పటి నుంచి హిందూ ధర్మం అనేది మొదలైందని వీళ్ళు మనకి ఈ కుహనా మేధావులైన వాళ్ళు వీళ్ళందరూ మనకు చరిత్ర పుస్తకాల్లో ఎక్కించి దాన్ని మనకు స్కూళ్ళల్లో చెప్పడం వల్ల అసలు చంద్రశ్రీ చంద్రగుప్తుడు ఎవడు, అంతకంటే ఎప్పుడో ముందు వచ్చిన చాణక్యుల వారు ఎవరు, చంద్రగుప్తుడు ఎవరు తెలియకుండా పోయింది. చాణక్యుడు చంద్రగుప్తుడిని మనం మర్చిపోయి ఈ చంద్రశ్రీ చంద్రగుప్తుడే చాణక్యుడి దగ్గర చంద్రగుప్తుడు అని మధ్యలో 1000 సంవత్సరాలని మనం మింగేశాం. ఎందుకు మింగేశామంటే చరిత్ర రాసిన వాళ్ళు అట్లా రాశారు. చరిత్రను రాసిన వాళ్ళు 4వ శతాబ్దంలో మన దగ్గరకు వచ్చి సంబంధాలు పెట్టుకుని అప్పటి నుంచి ఆ సంబంధాలను బాగా గట్టిగా చేసుకోవాలని మొట్టమొదట వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి అంటే గురుకుల వ్యవస్థని దెబ్బతీయడం. అప్పట్లో 2,50,000 గురుకులాలు ఉండేవి, అన్ని వర్ణాల వాళ్ళకి సంబంధించిన గురుకులాలు ఉండేవి. ఆ గురుకుల వ్యవస్థను దెబ్బతీసి ఈ గురుకుల అనే సిస్టమ్ని పాడు చేసి వాళ్ళు కల్పితమైన ఆ హిస్టరీని అంతా కూడా మన బుద్ధుల్లోకి ఎక్కించి ఈనాటికి కూడా మనం ఏదన్నా చెప్తే వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రమాణం అనుకునే పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనది చాణక్య వేదిక కాబట్టి ఈ చంద్రశ్రీ చంద్రగుప్తుడి కంటే కూడా ఇంకా 1000 ఏళ్ల ముందు చాణక్య చంద్రగుప్తుడు ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చాణక్యుల వారికి కుటిలుడు ఆయన రాసిన అర్థశాస్త్రం కౌటిల్య అర్థశాస్త్రం అనే పేరుతో వెలువడింది. ఇదంతా కూడా బాగానే ఉంది. ఏం చెప్తున్నారు అంటే చాణక్యుల వారు తనకు కావాల్సింది ఏదన్నా సాధించుకోవాలి అంటే ఎట్లాంటి మార్గాన్నైనా తొక్కవచ్చు అనే మాట చెప్పారు. కాబట్టి ఆయన రాసిన అర్థశాస్త్రానికి కౌటిల్య అర్థశాస్త్రం అని పేరు వచ్చిందని చెప్తున్నారు. ఆయన కుటిల బుద్ధిని ఎక్కడ చెప్పలా, చాణక్యుల వారు కుటిల బుద్ధిని ఎక్కడా చెప్పలా. చాణక్య అర్థశాస్త్రంలో ఏమనుందంటే రాజు అనేవాడు మధ్యమ రీతిలో ముద్దాయిని శిక్షించాలి. అతిగా శిక్షించినా అందరూ కూడా రాజును చూసి భయపడతారు, అస్సలు శిక్షించకపోతే ఎవరు భయపడరు. కాబట్టి మధ్యమ రీతిలో శిక్ష
ఇవ్వాలి అని చాణక్యుని అర్థశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆయన ఎక్కడా కూడా కుటిల బుద్ధిని చెప్పలా, ఆయన రుజువైన మార్గాన్నే చెప్పాడు. ఆ రుజువైన మార్గాన్ని తన తెలివితేటలతో ఆయన చెప్పాడు చాణక్యులు వారు. ఆ చాణక్య చంద్రగుప్తులు వేరు, సముద్రగుప్త చంద్రగుప్తులు వేరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య ఎన్సీఆర్టీలో మన చరిత్రకి అనుగుణమైన పాఠాలు మనకు వస్తున్నాయి. ఇది మన అందరికీ కూడా అదృష్టమే. అట్లానే అసలు చరిత్ర, నిజమైన చరిత్రను కూడా మనమందరం కూడా చదువుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ముఖ్యంగా చాణక్యుల వారు చెప్పిన ప్రధానమైన ఉపదేశం ఏంటి అంటే, సర్వమాత్యైకం కార్యం శృణుయాన్ నాతిపాతయేత్ కృచ్ఛ్రసాధ్యం అతిక్రాంతం అసాధ్యం వా విజాయతే. ఓ మనుష్యుల్లారా, అంటే ఓ రాజులకి ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఏమని? మీరు ఎల్లప్పుడూ కూడా చాలా కార్యవ్యగ్రులై ఉంటారు. మీరు అయినప్పటికీ కూడా ప్రజలు మీ దగ్గరకు వస్తున్నారంటే తప్పక మీరు మాట్లాడి తీరాలి. ప్రజలతో మాట్లాడితే కానీ రాజనేవాడు సరిగ్గా పరిపాలించలేడు. సంతృప్తి కలిగిన రాజు ఉండకూడదు దేశంలో, సంతృప్తి లేని బ్రాహ్మణోత్తముడు ఉండకూడదు అని చాణక్యుల వారు మనకు చెప్పారు. సంతృప్తి కలిగిన రాజు ఉండకూడదు, సంతృప్తి లేని బ్రాహ్మణోత్తముడు ఉండకూడదు. రాజుకి సంతృప్తి అనేది ఉండకూడదు. రామరాజ్యం రామరాజ్యం అనే మాట అంటూ ఉంటారు. అది బెనవలెంట్ ఆటోక్రటిక్ గవర్నమెంట్ అది రామరాజ్యం. ఆయన అధినాయకుడుగా ఉంటూ ప్రజలకు అనుకూలంగా ప్రజారంజకంగా పరిపాలన చేశాడు రామచంద్ర ప్రభువు. అట్లా మన రాజ్యం ఉండాలి. రాజుకి సంతృప్తి ఉండకూడదు. ప్రజలకు ఎంత చేసినా కూడా, కన్నబిడ్డలకి ఎంత చేసినా కూడా ఎట్లాగైతే తల్లిదండ్రులకి సంతృప్తి అనేది ఉండదో, రాజుకి సంతృప్తి ఉండకూడదు. అట్లానే ఏ నాయకుడికైనా సరే సంతృప్తి ఉండకూడదు. ఇది ఇంకా బాగా చేయాలి కదా, ఇంకా బాగా చేయాలి కదా అని అనుకుంటూ ఉండాలి. అట్లానే దేశంలో బ్రాహ్మణోత్తముడికి సంతృప్తి లేకుండా ఉండకూడదు. శ్రీమద్భాగవతంలో చెప్తారు, ఎదృచ్ఛా లాభ సంతుష్ట అని చెప్తారు. బ్రాహ్మణోత్తముడు ఎట్లా ఉండాలి అంటే, ఎదృచ్ఛగా ఏ పదార్థం అయితే వస్తుందో దాన్ని చాలా ఆనందంగా తీసుకోవాలి. లేని వస్తువు కోసం పాకులాడకూడదు అనే మాట చెప్పింది. దీన్నే ఉపనిషత్తు ఎంత అందంగా చెప్పింది అంటే, మనకి లోకంలో సార్వభౌముడైన మనిషికి ఒక ఆనందం ఉంటుందిట. లోకంలో సార్వభౌముడైన మనుష్యుడికి, అంటే మామూలు మనుష్యులు మనలాంటి వాళ్ళకు కాకుండా అన్ని అధికారాలున్న సార్వభౌముడైన మనుష్యుడికి ఒక ఆనందం ఉంటుందిట. దానికి మానుషానందం అని పేరట. అంటే సగటు వ్యక్తి కంటే 100 రెట్లు అతను ఆనందంగా ఉంటాడట. సగటు వ్యక్తి కంటే 100 రెట్లు ఆనందంగా ఉండేవాడిని మానుషానందాన్ని పొందినవాడు అని స ఏకో మానుష ఆనంద అని ఉపనిషత్తు చెప్తుంది. చెప్పి ఉపనిషత్తు తర్వాత ఏం చేస్తుందంటే, శ్రోత్రియస్య చాకామహ తస్య, సార్వభౌముడైన మనిషి కంటే కూడా సంధ్యావందనం చేసుకుని అకామహతుడైన, ఏ కోరికల చేత కూడా చెదరగొట్టని మనసు కలిగిన బ్రాహ్మణోత్తముడు ఇంకా ఆనందంగా ఉంటాడు అని అక్కడ మానుషానందాన్ని చెప్పి, ఆ తర్వాత మనుష్య గంధర్వానందాన్ని, అట్లా 10 రకాల ఆనందాలు పైకి చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరికంటే కూడా శ్రోత్రియస్య చాకామహ తస్య, అకామహతుడైన శ్రోత్రియుడు, గురుకుల పద్ధతిలో అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తముడు ఇంకా ఆనందంగా ఉంటాడు అని అక్కడ మనకి చెప్తారు. అక్కడ మనకు వివరణ ఇస్తూ భాష్యకారులు ఏం చెప్తారంటే, అక్కడ తన అనుష్ఠానాన్ని, స్వానుష్ఠానాన్ని తను చేసుకుంటూ నిత్యతృప్తుడై, తనకి గురువు ముఖంగా ఏ విద్య అయితే సంప్రాప్తిస్తూ ఉన్నదో దాన్ని హాయిగా చదువుకుంటూ, వచ్చిన వాళ్ళకి హాయిగా చదువు చెప్తూ ఏ బ్రాహ్మణోత్తమ అయితే ఉంటాడో అతడు చాలా ఆనందంగా ఉంటాడని అక్కడ చెప్తారు. అట్లా చాణక్యుల వారు ఏం చెప్పారు అంటే, సంతృప్తి కలిగిన మహారాజు ఉండకూడదు, సంతృప్తి లేని బ్రాహ్మణోత్తముడు ఉండకూడదని చెప్పారు. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఇంకా చేసిన ఉపదేశం ఏంటి అంటే, సర్వమాత్యైకం కార్యం. ఓ రాజా, నీ దగ్గర అనేక మంది ప్రజలు నీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరితో మంచి సత్సంబంధాలు నువ్వు పెట్టుకోవాలి, వాళ్ళందరితో చాలా ప్రేమగా ఉండాలి. ప్రజలు వచ్చేటప్పుడు ముఖ్యమైన పని ఉంటే కానీ ప్రజల దగ్గర నుంచి నువ్వు వెళ్ళకూడదు అనే మాట చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, కార్యాన్ని ఎట్లా సాధన చేయాలి అనే విషయం చెప్తున్నారు. తప్పనిసరిగా చేసి తీరవలసిన పని ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని అతిక్రమించకూడదు. ఏ పని అయితే తప్పనిసరిగా చేసి తీరాల్సిన అవస్థలో ఉందో దాన్ని గనక మనం దాటేస్తే ఏమవుతుంది అంటే, కృచ్ఛ్రసాధ్యం అతిక్రాంతం అసాధ్యం వా విజాయతే. ఏ పని అయితే మనం చేయకుండా మానేస్తున్నామో
ఆ అతిక్రాంతమైన పని ఏమవుతుందిట అంటే, ఏముంది ఇంకో గంట తర్వాత చేసుకోవచ్చు అనుకుంటే ఇంకో గంట తర్వాత అతి కష్టం మీద ఆ పని పూర్తవుతుందిట, లేదా అస్సలు పూర్తి కాదట. కృచ్ఛ్రసాధ్యం అతిక్రాంతం అసాధ్యం వా విజాయతే అని చాణక్యుల వారు మనకు చేసిన ఉపదేశం. కాబట్టి ధర్మే మతిర్భవతి సతతోత్థితానాం సహ్ ఏక ఏవ పరలోక గతస్య బంధు. ఇందాక మనం చెప్పుకున్నాం, సనాతన ధర్మం అంటే అది ప్రాచీనమైనది కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది, అది చాలా పురాతనమైంది, అట్లానే నిత్య నూతనమైంది అని అర్థం. శాశ్వతం అనే శబ్దానికి అర్థం ఏంటి? త్రికాలాబాధ్యము అని అర్థం. అది నిత్య నూతనమైంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అట్లాంటి ధర్మం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడి నుంచి పైలోకానికి వెళ్ళేటప్పుడు మనకు తోడుగా వచ్చేది ఆ ధర్మం మాత్రమే మనకు తోడొస్తుంది. ఇక్కడి నుంచి పైలోకానికి వెళ్ళేటప్పుడు మనకి ఆ ధర్మం మాత్రమే తోడొస్తుంది. ఎందుకు ఈ ధర్మం గొప్పది అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకున్న మేధ, ప్రతిభ, వీటి ద్వారా మనం ఏం చేస్తాము? మనకు కలిగే లాభాలను ఊహిస్తాం. గంధం పూసుకుంటే ఒళ్ళంతా చల్లగా ఉంటుందని మనం ఊహిస్తాం. అట్లనే ఇదే గంధం ఎదురుకుండా ఉన్న మీరు పూసుకున్నా కూడా మీకు చల్లగా ఉంటుందని ఊహిస్తాం. ఎంతవరకు ఊహిస్తాం అంటే, మనకున్న పరిధి ఈ జన్మ వరకు మనం కొంతవరకు ఊహించగలం. కానీ ఈ ధర్మం అనేది ఏం చేస్తుందిట? జన్మాంతరంలోనూ లోకాంతరంలోనూ ఉండే విషయాల్ని ఊహ చేస్తుంది ధర్మం. అంటే ధర్మం కనుక చేస్తే వచ్చే జన్మలో ఉత్తమమైన జన్మ కలుగుతుంది. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని బాగా గట్టిగా చెప్పారు. ఉదాహరణకి, స్వర్గం రావాలి అంటే ఇక్కడ ఈ లోకంలో ధర్మాచరణ చేయండి, ఉత్తమమైన జన్మ కలగాలి అంటే ఈ లోకంలో ధర్మాచరణ చేయండి అని కేవలం, అంటే ఏంటి? పరిమితమైన ఫలాన్ని ఉద్దేశించి వచ్చింది కాదు ధర్మం, అపరిమితమైన ఫలాన్ని ఉద్దేశించి వచ్చింది ఈ ధర్మం. ఈ ధర్మం, ఈ వేదప్రోక్తమైన ఈ ధర్మాన్ని మనం కూడా అందరం కూడా పాటిస్తూ ఉండాలి. ఏంటండి వేదం వేదం అంటున్నారు, అది కేవలం జందెపోగు వాళ్ళకే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటారేమో. వేదం అనేది అందరికీ, వేదం అనేది అందరికీ కావాలి. అది మనకు ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో ఏమని చెప్తున్నారు? ఆకాశం ఉంది, వాయువు ఉన్నది, జలములు ఉన్నవి, నిప్పు ఉన్నది అని ఏ వస్తువును మనం చూసినా సరే, ఈ పువ్వు ఉన్నది, ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ మైకు ఉంది, ఈ పెన్ను ఉంది, ఉంది 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 అని మనం ఏ వస్తువునైనా మనం తెలుసుకుంటున్నాం. అసలు ఒక వస్తువు ఉంది అనడానికి మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడెవడు? ఆయనే భగవంతుడు. దాన్నే బ్రహ్మము అని సంస్కృత పరిభాషలో చెప్తున్నారు. ఏ వస్తువుని, ప్రతి వస్తువుని ఉన్నది ఉన్నది మనం అనుభవిస్తూ ఉన్నామో, ఆ ఉన్నది అనడానికి ఆధారం ఏది అంటే ఆ బ్రహ్మ అంతటా ఉన్నాడు కాబట్టి ఈ పదార్థాలన్నీ ఉన్నాయి. ఇందాక యమునా పాఠక్ గారు చెప్పారు, ఆవిడ పేరులోనే పాఠక్ ఉంది అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ గురుకుల పద్ధతిని అనుసరించి వచ్చిన పరంపర అని తెలుస్తోంది. యమునా పాఠక్ అనే పేరు చేత ఆవిడ మాట్లాడుతూ ప్రహ్లాదుణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ చాణక్య వేదిక అనేది కేవలం యూత్ కాదు, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ అని 10-7 వయసులో ఉన్న పిల్లలు కూడా ఇక్కడికి రావాలి అనే ఉద్దేశంతో ప్రహ్లాద స్వామి యొక్క పేరుని మనం ఇక్కడ పేర్కొన్నాం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ. ప్రహ్లాదుడు భయపడుతూ చెప్పాడు, ఒరేయ్ మనం ఏదో 100 ఏళ్ల జీవితంలో తర్వాత చేయొచ్చులే అనుకుంటాము, దాంట్లో 60 ఏళ్ళు నిద్ర, వృద్ధాప్యం వీటితో పోతుంది. నిజంగా మనం గట్టిగా పనిచేసేది 20 ఏళ్ళరా అబ్బాయి. కాబట్టి మనం కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ, కౌమార దశలో ఉన్నప్పుడే మనం పనిచేయడం మొదలు పెట్టాలి. ఉదాహరణకు చూడండి, ధ్రువుడు కౌమార దశలో పనిచేశాడు, సిద్ధిని పొందాడు. ప్రహ్లాదుడు కౌమార దశలో పనిచేయడం మొదలుపెట్టాడు, సిద్ధిని పొందాడు. శంకర భగవత్పాదాచార్యులు వారు ఆయన కౌమార దశలో ఆయన దండం చేతపట్టాడు కాబట్టి దేశం ఈ రోజుకి ఇట్లా ఉంది. ఆ శంకరాచార్యుల వారు మనకు చెప్పింది ఏంటి అంటే, ఈ వర్ణాశ్రమాది వ్యవస్థ ఎందుకు అంటే సమస్త సన్మార్గాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి వస్తువు ఉనికికి ఆధారమైన సద్వస్తువుని తెలుసుకోవడానికి వర్ణాశ్రమ వ్యవస్థ అనేది అవసరమవుతోంది అని ఈ వేదములన్నీ కూడా అన్ని వర్ణాల వాళ్ళకి చెందినవి అని చాటు చెప్పిన మహనీయులు ఎవరు అంటే శంకర భగవత్పాదాచార్యులు వారు అని ఆయన ఏం చెప్పారు?
అస్థిత్యేవోపలబ్ధవ్య అని మనకి బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మ ఉన్నాడు అని మనం ఆలోచిస్తూ ఉండాలి. వీరు చెప్పే దాంట్లో మనకి ఏదైనా కనుక ప్రశ్నలు ఎవరైనా కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు డౌట్లు ఏదైనా వచ్చినట్లయితే ప్రశ్న ఏదైనా అడగాలన్నా కూడా రాసుకుని ఒక 5 నిమిషాలు టైం ఇస్తాం, వారిని అడగచ్చు. వారు పండితులు కాబట్టి మీకు ఏ విధమైన సందేహాలుగా ఉన్నప్పటికీ కూడా వారు నివృత్తి చేస్తారు. స్పీచ్ ఒకటే కాదు, ఇక్కడ మన ప్రశ్న కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఉన్న ప్రేక్షకులు అందరూ గమనించవలసిందిగా, మంచి ప్రశ్నకి మా గౌరవాధ్యక్షులు ఒక ఉత్తమ బహుమతి కూడా ప్రకటిస్తున్నారు. ఎవరైనా కనుక మంచి ప్రశ్న వేసి ఉంటే కనుక వారికి ఒక బహుమానం కూడా ఉందండి. ఇది తెలియజేస్తుండగా కూర్చున్నాం. ఓకే, మీకు అందరికీ కూడా పుస్తకం పెన్ను ఇచ్చాం కాబట్టి ఏదైనా ప్రశ్న అడగదలుచుకుంటే కనుక మీరు పుస్తకం రాసి పెట్టండి. ప్రశ్న కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మీకు తెలియజేస్తాం. వీరికి ఇస్తే కనుక మీరు ఏదైనా చేయి మీరు ఎత్తినట్లయితే కనుక మేము ఒక్క నిమిషం ఆపి ప్రశ్న అడగచ్చు మీరు. థ్యాంక్ యూ. సారీ. సంశయాత్మ వినశ్యతి అని శ్రీమద్ భగవద్గీత. మనకి ప్రశ్నలు రాకూడదు. ఎందుకు రావు అంటే సనాతన ధర్మ అనుయాయులం కాబట్టి మనకు ప్రశ్నలు రావు. చప్పట్లు కొట్టాలి దీనికి. ఇప్పుడు చూడండి, బ్రిటిషర్స్ ఎంతో ఇన్వేషన్ చేశారు, మొఘళ్ళ ఇన్వేషన్ జరిగింది. ఇంత జరిగినా కూడా చెక్కు చెదరకుండా ఉంది ఏది అంటే సనాతన ధర్మం చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి మన ధర్మం అంటే ఏంటి? కృతేచ ప్రతికర్తవ్యం మేషధర్మ సనాతన. ఇంతకంటే నిర్వచనం లేదు. ఎవరైనా ఉపకారం చేసి తిరిగి ఉపకారం చేయవయ్యా, అదే ధర్మం అని చెప్పింది. ఎవరు చెప్పారు? రామాయణం చెప్పింది, మనుస్మృతి చెప్పింది, శ్రీమద్భాగవతం చెప్పింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నిజం మాట్లాడినా కూడా నొప్పించకుండా మాట్లాడవయ్యా అని చెప్పింది సనాతన ధర్మం. దయ అదే ప్రధానమైన మనకి లక్ష్యం ధర్మంలో. కాబట్టి అతి ప్రాచీనమైనదని అర్థం కాదు. సనాతన ధర్మం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. ఇట్లా ఈ వర్ణాశ్రమాది వ్యవస్థ అనేది సన్మార్గ అనుష్ఠానం ద్వారా స్వకర్మణ తమభ్యర్చి సిద్ధిం విందతి మానవ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏ ఏ వ్యక్తికి జన్మతః ఏ ఏ పనులైతే ప్రాప్తించినాయో ఈ పని చేసినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు అని మనం పని చేయాలట. ఈ పనిని చేసినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు అని చేస్తే చాలు, అంతకంటే ఇంకేం చేయక్కర్లా. దానివల్ల అతడు ఖచ్చితంగా తరిస్తాడు. ఉదాహరణకు చూడండి, చేయవలసిన పనిని ఖచ్చితంగా చేస్తే దానివల్ల ఎంత లాభం ఉంటుందో తెలుసా? ఉదాహరణకు చూడండి, మాస్కులు పెట్టుకోండి, కరోనా దగ్గరికి రాదని చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చేసేది చిన్న ధర్మమైనా దాన్ని యథోక్తంగా అంటే చేయవలసిన పద్ధతిలో కనుక చేస్తే దానివల్ల మహాలాభం ఉంది. అంటే శౌచము అంటే సదాచారము. మనకి పతంజలి యోగ దర్శనం రచించాడు. దాంట్లో మనకి చెప్తారు, శౌచాత్ స్వాంగజుగుప్స పరైరసంసర్గ. అస్పృశ్యత అనే పేరుతో వీళ్ళు అన్యాయం చేశారు అని మనకి ఎవరో ఉపదేశం చేస్తే దాన్ని నమ్ముతూ కూర్చుంటున్నాం మనం. అసలు ఏం చెప్పారు? శౌచాత్ స్వాంగజుగుప్స. చీటికి మాటికి నీ చేతుల్ని నీ కళ్ళని ముక్కుల్ని నువ్వే కడుక్కుంటున్నావయ్యా, కాబట్టి ఈ దేహం నశ్వరము, అది శాశ్వతం కాదు అని చెప్పడానికి మనకు సదాచారం మనకి పండితులందరూ కూడా అలవాటు చేశారు. అంతేగాని ఇంకొకళ్ళని తక్కువ చేయమని ఉద్దేశం కాదు. శౌచాత్ స్వాంగజుగుప్స పరైరసంసర్గ అని యోగ దర్శనంలో పతంజలి భగవానుల వారు చెప్పారు. ఇట్లా మనం సనాతన ధర్మ అనుయాయులమై ఈ భారతదేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వపడాలి. ఎందుకు గర్వపడాలి అంటే, ఇందాక చరిత్ర గురించి కొంత మనం చెప్పుకున్నాం. చరిత్రలో ఏ విశేషం చూసినా సరే ఆ విశేషం మనకి ఈ భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. చరిత్రలో మీరు ఏ విశేషం తీసుకోండి, దాని యొక్క మూలం భారతదేశంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని నెహ్రూ గారు రాశారు.
దాంట్లో ఆయన ఓ మాట, జర్మన్లు వీళ్ళందరూ కూడా పూర్వ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ ఏ ఆచారాన్ని అయితే వాళ్ళు పాటిస్తూ ఉంటారో అట్లా పూర్వాచారాన్ని పాటిస్తూ ఉండడం అనే ఓ పద్ధతి ఉంది అని నెహ్రూ గారు గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో మాట రాశారు. అంటే జర్మన్లు పూర్వాచార పరాయణులు అనే మాట చెప్పారు. అది నిజమని మనం అనుకుంటాం. కానీ రామచంద్ర ప్రభు ఏం చెప్పాడు అంటే, ఏనాస్మత్ పితరో యాతాహ ఏన యాతాః పితామహాః. ఆయన పితృవాక్య పరిపాలన చేసి చిత్రకూటాశ్రమంలో ఉన్నప్పుడు జాబాలి అనే మహర్షి ఈయన్ని ఎలాగైనా ఆ మాట ఈ మాట చెప్పి వెనక్కి లాక్కొద్దామని, ఏమయ్యా రామచంద్ర, మాటిచ్చిన మీ నాన్నగారు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఆ మాటను పట్టుకుని ఉంటావేంటి అనగానే కాస్త ఆయన కన్నెర్ర చేసి, ఏనాస్మత్ పితరో యాతాః ఏన యాతాః పితామహాః. నా తండ్రి గారు ఏ ధర్మ మార్గంలో అయితే నడిచారో, మా తాత ముత్తాతలు ఏ ధర్మ మార్గంలో అయితే నడిచారో ఆ ధర్మ మార్గంలో నేను నడుస్తున్నాను. అసలైన తత్వం నాకు తెలుస్తుంది, నీకు తెలీదు. అనవసరంగా దశరథ మహారాజు గారు తన ఆస్థానంలో మిమ్మల్ని పండితులుగా పెట్టుకున్నారు, జాబాలి మహర్షిని గద్దించిన సంగతి మనకి రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా పూర్వాచార పరాయణత్వం అనేది మన దగ్గర ఉంది. మీరు ఏది చూసుకున్నా సరే దానికి విశేషాలు, దాని మూలాలు మన దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పారు యమునా పాఠక్ గారు స్త్రీల గురించి, స్త్రీల వైశిష్ట్యం గురించి. మిగతా మతాల్లో గొప్పగా లేదు, మన మతంలో బాగుంది అని. క్రిస్టియానిటీలో అసలు స్త్రీలకి ఆత్మే లేదు అనే మాట అన్నారు. క్రిస్టియానిటీలో స్త్రీలకి ఆత్మే లేదు, వాళ్ళు బొమ్మలు లాంటి వారు అని అక్కడ అన్నారు. కానీ మన వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దీనికి ఒక మంత్రం ప్రమాణం, పురంధిర్యోషా అని అశ్వమేధంలో మంత్రం ఉంది. దేశంలో ఉండే స్త్రీలందరూ కూడా మంచి సౌభాగ్యం కలవారే ఉండుగా కానీ ఒక ప్రార్థన ఉంది. అట్లా స్త్రీలని నెత్తిన పెట్టుకున్న దేశం ఏదన్నా ఉందంటే అది మన భారతదేశం. ఇందాక చెప్పాం, వీళ్ళందరూ కూడా ప్రకృతి ఉపాసన చేస్తారు, ఈ వర్షాన్ని, నిప్పుని, గాలిని ఉపాసన చేస్తారు, అనేక దేవతలు వీళ్ళందరికీ ఉన్నారు అని మన మతుల్ని చెడగొట్టారు. కానీ మనం చేసే ఉపాసన ఏంటో తెలుసా మీకు? తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి అని ఉపనిషత్తు. వర్షం పడుతూ ఉంటే ఆ వర్షంలో తృప్తి అనే రూపంలో బ్రహ్మ ఉన్నాడు అని మనం భావన చేయాలట. వర్షం అనేది పడుతూ ఉంటే తృప్తికి అధిష్టానంగా ఆ బ్రహ్మ ఉన్నదని భావన చేయమన్నారు. మనం ప్రకృతిని ఉపాసన చేయాల, ప్రకృతిని ఆధారంగా చేసుకుని దానికి అధిష్టానమైన బ్రహ్మను ఉపాసన చేస్తూ ఉన్నాం. బలమితి విద్యుతి. వర్షం పడేటప్పుడు మనకి ఉరుములు మెరుపులు వస్తాయి, దాంట్లో బలం ఉంది, ఆ బలానికి అధిష్టానంగా భగవంతుడు ఉన్నాడు అని భావన చేయాలి. కాబట్టి మనం ప్రకృతి ఆరాధకులం కాదు, ప్రకృతికి అధిష్టానమైన భగవంతుడి యొక్క ఆరాధకులం. మనం అనేక దేవతారాధకులం కాదు, అనేక దేవతలకి కూడా ఆధారంగా ఉన్న ఒకే ఒక బ్రహ్మ యొక్క ఆరాధకులం. కాబట్టి మనందరికీ కూడా బుద్ధి అనేది చెక్కు చెదరదు. కాబట్టి మన సనాతన ధర్మం అట్లా ఉంది అంటే అక్కడున్న అధిష్టాన చైతన్యాన్ని ఉపాసన చేయడం వల్ల మనకు అట్లా ఉంది. మీరు ఎవరినైనా అడగండి, తులసి కోటకి ఎందుకు మీరు ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటే, అక్కడ ప్రదక్షిణం చేస్తే మెడికల్ వాల్యూస్ ఉంటాయనే మాట చెప్పారు అంటే పప్పులో కాలేసినట్టే. తులసి కోటకు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మెడికల్ వాల్యూస్ ఉంటాయనే మాట అన్నాడు అంటే, మరి కరక్కాయకు ప్రదక్షిణం ఎందుకు చేయట్లా? తులసి కోటకు ఉన్నప్పుడు కరక్కాయకు కూడా అంతే మెడికల్ వాల్యూస్ ఉన్నాయి కదా. అందుకు కాదు, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చధ్వం మమ తేజోంశ సంభవం. భగవంతుడు తనని ఉపాసన చేయడానికి కొన్ని ముఖ్యమైన స్థానాల్ని చెప్పాడు. తులసి కోట, అట్లానే అక్షరాల్లో అకారము, అట్లానే అశ్వత్థ వృక్షము, గొప్ప గొప్ప స్థానాల్లో ఎక్కడైతే ఈశ్వర తేజస్సు ఏదైతే అందంగా ఉందో, ఇంకా అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే ఏదైతే అందంగా ఉందో, దేన్ని చూస్తే అయితే మనకు ఆనందంగా ఉందో అది బ్రహ్మ యొక్క అంశతో ఉంది అనే విషయాన్ని గుర్తు చేయడానికి మనకి ఉపాధులను ఏర్పాటు చేశాడు. అట్లా ఆ ఉపాధిలో ఉన్న చైతన్యాన్ని, ఉపాధులన్నింటికీ కూడా ఉన్న చైతన్యాన్ని, సర్వాధారమైన చైతన్యాన్ని మనమందరం కూడా ఉపాసన చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆచరించే ధర్మం సనాతన ధర్మం అయింది. మనకి పైథాగరస్ థీరం అనే థీరం ఉంది.
ఈ పైథాగరస్ అనేవాడు BC 570 అట్లా 495 BCలో ఆయన ఉన్నాడు. ఈ పైథాగరస్ అనేవాడు భారతదేశంలో అడుగుపెట్టి దక్షిణ భారతదేశంలో అధ్యయనం చేసి ఆ తర్వాత పైథాగరస్ ఇక్కడ ఉన్న గురుకుల పద్ధతుల్ని బాగా అభ్యాసం చేసి అక్కడికి వెళ్ళి గ్రీకు దేశానికి వెళ్ళి ఆయన గురుకుల పద్ధతిని ప్రవేశపెట్టాడు అని మనకి చరిత్ర చెప్తోంది. అలా పైథాగరస్కి శిష్యుడు ప్లాటో, సోక్రటీసు, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా అదే గురుకుల పద్ధతిలో అధ్యయనం చేశారట. అక్కడ వాళ్ళకి నియమాలు ఉండేవిట. పైథాగరస్ భారతదేశానికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత శాకాహారిగా అయిపోయాయట. ఆయన 5 నియమాలని పెట్టాట గురుకులాల్లో. వెజిటేరియనిజం అంటే శాకాహారిగా ఉండడం, తర్వాత మెటంసైకోసిస్ అంటే భారతదేశంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతం ఇందాక చెప్పుకున్నాం కదా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. పాత బట్టల్ని వదిలిపెట్టి కొత్త బట్టల్ని తొడుక్కుంటున్నట్టుగా ఈ జీవుడు ఇంకో శరీరానికి వెళ్తాడు, పునర్జన్మ అనేది ఉందని చెప్పాడు ఆయన. దాన్ని ఈయన పైథాగరస్సు 2వ నియమంగా విశ్వాసంగా పెట్టుకున్నాడు, మెటంసైకోసిస్ అని. తర్వాత పవిత్రత కోసం ఉపవాసం అనే విషయాన్ని కూడా స్వీకరించాడు ఆయన. ఫాస్టింగ్ ఫర్ ప్యూరిఫికేషన్, లంఘనం పరమౌషధం అని ఆ 3వ పద్ధతిని కూడా అక్కడ ప్రవేశపెట్టాడు. చాస్టిటీ, బ్రహ్మచర్య నియమాలను అక్కడ పెట్టాడు. ఇవన్నీ ఎక్కడుండే నియమాలు? ఇవన్నీ ఆహార నియమాలు, బ్రహ్మచర్య నియమాలు ఇవన్నీ ఎక్కడుంటాయి? మన భారతదేశంలో ఉన్న గురుకులాల్లో ఉన్న నియమాలు. ఆ నియమాలని ఆయన అక్కడ గురుకులాల్లో ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్లాటోని, అరిస్టాటిల్ని, సోక్రటీస్ని వీళ్ళందరినీ తయారు చేశాడు. అరిస్టాటిల్ అలెగ్జాండర్ గురువు. ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అలెగ్జాండర్ భారతదేశం మీదకి మాత్రం వెళ్ళవాక, దాన్ని నువ్వు గెలవలేవు. ఒకవేళ నువ్వు కనుక గెలిచినట్లయితే, ఒకవేళ అక్కడ భారతదేశంలో గంగా తీరంలో ఉన్న కొంత మట్టిని, గంగని, రామాయణాన్ని, మహాభారతాన్ని, రామాయణ మహాభారతాన్ని చెప్పి ఒక మహాగురువుని ఇక్కడికి తీసుకురాని అరిస్టాటిల్ చెప్పాట. అంతేకాదు ఐజాక్ న్యూటన్, అంటే ఇవన్నీ యూట్యూబ్లో ఇవన్నీ ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఐజాక్ న్యూటన్ ఆయన లా ఆఫ్ మోషన్ గురించి ఆయన కాణాద వైశేషిక సూత్రాలని యథాతథంగా అనువాదం చేశాడు అని మాంచెస్టర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురణ చేశారు. AGER అనే సంస్థ వారు ప్రచురించిన జర్నల్లో ఈ విషయం ఉంది. కాణాద సూత్రాలు పైన ఉన్నాయి, కింద న్యూటన్ గారి అనువాదం ఉంది. కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తి ఆయన ధారయాం యహ ఓజస అని చెప్పాడు. ఆయన నా ఓజస్సుతో ఈ భూమిని ధరింపజేస్తున్నాను అనే మాట అన్నాడు. అట్లా ఏ విషయం చూస్తున్నా సరే దానికి మూలాలు మన దగ్గర ఉన్నాయి. అంతేకాదు సాపేక్ష సిద్ధాంతం, ఐన్స్టీన్ గారు చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది. తెలుగు భాగవతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృత భాగవతాన్ని చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఎలా అంటే భీష్మస్తుతి, దాంట్లో భీష్మ ఆచార్యుల వారు తాను పరమపదిస్తూ ఒక మాట చెప్పాడు. ఆయన ప్రతిదృశమివనై కథార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. ప్రతిదృశమివ అంటే చూపుకి ఉన్నట్టు తేడా. ఇప్పుడు నా దృష్టిలో మీరందరూ ఒకలాగా కనిపిస్తారు, రాంబాబు గారి దృష్టిలో ఒకలాగా కనిపిస్తారు, మా రాజన్న గారి దృష్టిలో ఒకలాగా కనిపిస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి వేరువేరుగానే కనిపిస్తాడు. అట్లాగే ప్రతిదృశమివనై కథార్కమేకం, అనేక జలపాత్రల్లో సూర్యబింబం అనేక విధాలుగా చూపుకి భిన్నంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. సమధిగతోస్మి విధూత భేదమోహ. ఈ అందరిలో ఉన్న చైతన్యం ప్రతి వ్యక్తి కూడా నేనున్నాను అని మనసు మీద చేసుకుని చెప్తున్నాడు కదా. ఆ మనసు మీద చేసుకుని చెప్పేటప్పుడు ఉన్నాను అని ప్రేరణను ఎవరైతే కలిగిస్తున్నారో, ఉన్నాను అని ఏ వ్యక్తి అయితే అనుభవానికి వస్తున్నాడు. మనం ఓ మాట మాట్లాడుతూ ఉంటాం, నా శరీరం నా మాట వింటలేదు అనే మాట అంటూ ఉంటాం. నా శరీరం నా మాట వింటలేదు అనే మాట అంటూ ఉంటాం. ఏదన్నా కాస్త తేడా వస్తే అంటే అర్థం ఏంటి? శరీరం వేరు, శరీరాన్ని నడిపించే నేను వేరు అనే అనుభవం మనకుంది. ఆ అనుభవం ఎల్లప్పుడూ ఉండడానికి శంకరాచార్యుల వారు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా మనకి ఉపదేశం చేసి ఉన్నారు.
అట్లా మనకి ఈ సృష్టి మొదలై ఎన్ని సంవత్సరాలు అయింది అంటే మీరు ఏ పంచాంగమైనా తీసుకోండి, ఆ పంచాంగంలో మనకి లెక్కతో సహా రాసింది. వీళ్ళందరూ అతి కష్టం మీద కనుక్కుంటున్నారు, ఆ లెక్క మన గణితంలో ఉంది. 1,55,188,88,125,125 సంవత్సరాలు సరిగ్గా 2025 సంవత్సరాన్ని గడిచాయి అని మనకి జ్యోతిష పండితులందరూ కూడా చెప్తున్నారు. ఇంకా యుగ సహస్ర యోజన పరభాను అని మన అందరం కూడా 153 మిలియన్ పాయింట్ 6 మిలియన్ల వ్యత్యాసం ఉంది సూర్యభగవానుడికి అని చెప్పింది. ఆ లెక్క యుగ సహస్ర యోజన పరభాను దగ్గర కుదురుతుంది 96,000 మైళ్ళు అనే విషయం అక్కడ అన్వితమవుతుంది. ఇలా ఏ విషయం చూసుకున్నా సరే మనం అన్నింటల్లో ముందున్నాం. కారణం ఎల్లప్పుడూ ఉండే చైతన్యాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనం అన్నింటల్లో ముందున్నాం. అయితే మన దగ్గర లోపించింది ఏది అంటే మిషనరీ జీల్ మనకు లేదు, అతి పరిచయ దవజ్ఞ, ఈ 2 అవలక్షణాలు మన దగ్గర ఉన్నాయి. ప్రచార ప్రసారాలు మనం చెయ్యం. ఎదురుకుండా ఒక వ్యక్తి ఒక విషయం చెప్తూ ఉంటే దాన్ని నమ్మం మనం. ఆ బౌధాయనుడే కదా, ఆ ఆపస్తముడే కదా, ఆ శంకరాచార్యుల వారే కదా అని మనం తక్కువ చేసేస్తూ ఉంటాం. ఎదురుకుండా ఉన్న బంగారాన్ని మనం చూడం. కాబట్టి మనమందరం కూడా ఈరోజు సూర్య దినం అంటే ఆదివారం, ద్విపుష్కర యోగం, వృశ్చిక సంక్రమణం, ఈ అద్భుతమైన రోజున ఈ చాణక్య వేదిక అనేది ప్రారంభించడం అనేది భగవత్ సంకల్పంగా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం వల్ల మనందరం కూడా సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అని నేను తెలియజేస్తూ ఉన్నాను. పైథాగరస్ వారు చెప్పిన 5వ నియమం ఏంటి అంటే బిలీవ్ దట్ ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ సౌల్. ఇందాక నేను అన్నా కదా, ఉన్నాను, నా మాట నా శరీరం వింటలేదు అన్నప్పుడు ఏ ఆత్మనైతే మనం చెప్తున్నామో ఆ ఆత్మ ఉన్నది అని నమ్మాలి అని పైథాగరస్ చెప్పేట. బిలీవ్ దట్ ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ సౌల్, ఇది 5వ నియమం ఆయన చెప్పింది. నేను ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు సమాధానం చెప్పండి. ఎవరో దీంట్లో చాలామంది ప్రశ్నలు రాసిచ్చారు కానీ పేర్లు రాయలేదు. నేను ప్రశ్న చదివినప్పుడు వారు ఒక్కసారి నిలబడితే గురువుగారికి తెలుస్తుంది ఎవరు అడిగారు ఈ ప్రశ్న అనేది, దానికి సమాధానం కూడా చెప్తారు. మొదటి ప్రశ్న, ఇన్ని దురాక్రమణాల తర్వాత కూడా భారతీయత చెక్కు చెదరలేదని మన అభిప్రాయం. కానీ ఇన్ని దురాక్రమణలకు అసలు కారణము ఏమిటి? ఎవరండి ఈ ప్రశ్న వేసింది? దయచేసి నిలబడండి, చప్పట్లు కొట్టండి ఆయనకి. ఇందాకే మనం అనుకున్నాము అతి పరిచయ దవజ్ఞ. ఎదురుకుండా ఉన్న దాన్ని మనం పట్టించుకోం. ఏదన్నా కొత్తది వచ్చిందంటే దానిపై మొగ్గు చూపడం వల్ల ఇంత దురాక్రమణ అనేది మన దగ్గర జరిగింది. దానికి ప్రధానమైన కారణం హేతు ఇదే. ఎదురుగుండా ఉన్నదాన్ని మనం చూడం. రామచంద్ర ప్రభు ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళాం, మనం అక్కడే కూర్చుంటాం. అలా ఒక జాడ్యం మనలో ఉంది కాబట్టి ఇట్లా జరిగింది. రెండవ ప్రశ్న అండి, సనాతన ధర్మానికి ఈనాడు పట్టిన ఈ దుస్థితి యాదృచ్ఛికమా, విధి ధర్మమా, కర్మఫలమా, కలియుగ ప్రభావమా, మరలా త్రేతాయుగం ఎప్పుడు ఆరంభించును? ఈ ప్రశ్న ఎవరు వేశారు? పేరు? చాలా మంచి ప్రశ్న. కలిశ్యయానో భవతి సంధిహానస్తు ద్వాపర ఉత్తిష్టం త్రేతా భవతి కృతం సంపద్యతే చరన్ అని ఒక సూక్తి ఉంది. అట్లానే పురాణమిత్యేవ నసాధు సర్వం అని ఇంకో సూక్తి కూడా ఉంది. అట్లానే మనం ఎప్పుడు కూడా ఆశావాదంలో మనం ఉండాలి. ఇదేమి యాదృచ్ఛికం కాదు. మనం చేసుకున్న పొరపాట్ల వలన ఈ ఇన్వేషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి ఇంతకుముందు జరగలేదా అంటే హిరణ్యకశిపుడి టైంలో కూడా జరిగాయి, రావణాసురుడి టైంలో కూడా జరిగాయి. కాబట్టి ఇవన్నీ జరిగిందానే మనం బాగు చేసుకోవాలి. ఎందుకు జరిగాయి అంటే నిర్ణయం మంది కాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని ఆ శక్తి ఆయనకుంది. కర్మఫలం వల్ల అనుభవిస్తున్నాం, అందులో సందేహం లేదు. కానీ ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించే శక్తి మనకుంది. ఎందుకు మనుష్యులు గొప్పవారు అంటే
మనం మధ్యమలోక నివాసులు అని మనకు చెప్తూ ఉంటారు. మనకంటే ఈ జంతువులు వీటన్నిటికీ కూడా వెన్నెముక అడ్డంగా ఉంటుంది, మనకి వెన్నెముక నిఠారుగా ఉంటుందంటే మనకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళే సామర్థ్యము శక్తి ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ఆలోచన చేస్తూ మనం తప్పకుండా ఉండాలి. కొంత ఇందాక చెప్పినట్టుగా అతిపరిచయాదవజ్ఞ, ఈ మిషనరీ జీల్ లేకపోవడం వల్ల నా దగ్గర వరకు రాలేదు కదా నేను హాయిగా ఉంటాను అనే భావం ఉండడం వల్ల ఇదంతా కూడా ఎక్కడైనా అంతే. అది ఈ కృతయుగంలోనూ రాక్షసులు ఉన్నారు, త్రేతాయుగంలోనూ రాక్షసులు ఉన్నారు, ద్వాపర యుగంలోనూ రాక్షసులు ఉన్నారు, కలియుగంలోనూ ఉన్నారు. కలిశ్చయానో భవతి. మనకి రామాయణంలో మాల్యవంతుడు అనే ఆయన రావణాసురుడిని తిడుతూ ఉంటాడు, నువ్వు కలియుగ పురుషుల్లా ప్రవర్తిస్తూ ఉన్నావు అని. అంటే అర్థం ఏంటంటే కలియుగంలో ఉన్నవాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, పనిచేయడు. అట్లానే ద్వాపర యుగంలో ఉన్నవాడు సందేహిస్తూ ఉంటాడు, ఇది చేయాలా అది చేయాలా అని. త్రేతాయుగంలో ఉండేవాడు నిలుచుని పనిచేస్తూ ఉంటాడు. కానీ కృతయుగంలో ఉండేవాడు సార్ పని అయిపోయింది అంటాడు. కాబట్టి మనం కృతయుగ పురుషుల్లా ఉండడానికి మనకు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. పని అయిపోయింది సార్, అయిపోయింది అయిపోయింది, కృతం 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 అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడా మనం గెలిచే అవకాశం మనకు ఉంది చెప్పొచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సనాతన ధర్మం ఎంతటి పురాతనమైనది? సనాతన ధర్మం ముందరిదా ఆర్ ఏసీ ఆర్ బీసీ ముందరిదా? మనం ఎందుకు ఏసీ బీసీ అని ప్రస్తావిస్తూ ఉండాలి? ఈ ప్రశ్న వేసింది ఎవరు? మీ పేరేంటండి? మధుసూదన్. సార్ మధుసూదన్ గారికి ఎక్కడున్నా సరే ధన్యవాదాలు. ఈ ఏసీ బీసీ అనేది ఈ అవతల వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవహరిస్తూ ఉండడం వల్ల వచ్చిన లెక్క. అయితే దానికంటే మందే ముందు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా. యుధిష్ఠిర శకము, శాలివాహన శకము అని మనకి శకపురుషులు ఉన్నారు. ఆ శకపురుషుల పరిపాలన ఆధారంగా చేసుకుని మనం లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. మీరు చెప్పిన ఏసీలు బీసీలు మహా అయితే 2500, అంతకంటే ముందు కావు. కానీ ధర్మరాజుకి మనవడైన జనమేజయుడు వేసిన శిలాశాసనం మనకు దొరికింది. పాంతువో జలదశ్యామాహ శార్ంగద్యాఘాత కర్కశాహ త్రైలోక్య మంటపస్తంభా చత్వారో హరిబాహవ అని పరీక్షిత్తు కుమారుడు. అంటే సరిగ్గా ఇక్కడి నుంచి 5125 సంవత్సరాలు వెనక ఉన్న పరీక్షిత్ మహారాజు కుమారుడు వేసిన శాసనం మనకి దొరికింది. అంతేకాదు బాలగంగాధర్ తిలక్ గారు వేదకాలాన్ని నిర్ణయించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఆయన ఒక చోట ఆగిపోయాడు. కొన్ని ప్రమాణాలను తీసుకుని 5000 అన్నాడు, కొన్ని ప్రమాణాలను తీసుకుని 7000 అన్నాడు, కొన్ని ప్రమాణాలను తీసుకుని 10,000 అని, ఇంకా కొన్ని ప్రమాణాలు తీస్తే 20,000 అవుతుంది. దీనికి అంతే లేదు, అనంతావై వేదాహ అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నానని బాలగంగాధర్ తిలక్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మంది శాశ్వతమైనది. ఇందాక మనం సృష్టి సంవత్సరాలను కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత ప్రశ్న కూడా దీనికి సంబంధించిందే. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మ, డిఫరెన్సెస్ ప్లీజ్. సనాతన ధర్మం హిందూ ధర్మానికి డిఫరెన్సెస్ ప్లీజ్ అంటున్నారు ఆయన. ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం, వీటి గురించి ఒక్క మాటలో సమాధానం చెప్పమని అడిగారు. ఎవరండి ప్రశ్న? చెప్పాం కదమ్మా, కృతేజ ప్రతికర్తవ్యం మేషధర్మ సనాతన. నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఉపకారం చేయి, అదే పరమధర్మం. ఇది ధర్మం యొక్క నిర్వచనం. రామాయణంలో, మనుస్మృతిలోను, భాగవతంలోనూ మనకు చెప్పిన నిర్వచనం. ఇంతకంటే గొప్ప నిర్వచనం ఉండదు. అట్లాగే అడిగారు మీరు, సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి తేడా ఏంటి అని. సనాతన ధర్మం ఎప్పుడు మొదలైందో తెలియదు. ఇందాక చెప్పుకున్నాను, ఈ అస్తిత్వం ఎక్కడి నుంచి ఉందని ఎవడైనా చెప్పగలడా? ఈ అస్తిత్వం ఉంది అని ఎవడైనా చెప్పగలడా? ఆ అస్తిత్వం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి సనాతన ధర్మం ఉంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆ 4వ శతాబ్దంలో ఈ సెల్యులేటస్ వీళ్ళందరూ అడుగుపెట్టిన తర్వాత సింధు నాగరికత, అక్కడి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషను, అక్కడి నుంచి ఆ ఇండస్ హిందూ అనే శబ్దంగా మారింది. అయితే హిందూ అనే శబ్దం తప్పేమీ కాదు. హిందూ సాగరము, హిందూ ధర్మము అనే మాట మనం అంటూనే ఉన్నాం. కాబట్టి వ్యవహారానికి కూడా మనం ప్రధానం ఇవ్వాలి. ఏ సనాతన వైదిక ధర్మం ఉన్నదో దాన్నే సనాతన ధర్మం అని, దాన్నే హిందూ ధర్మం అని మనం మాట్లాడుతూ ఉన్నాం. పేరే తేడా, వస్తువు ఒకటే. ధన్యవాదములండి. తర్వాత ఇంకో ప్రశ్న, చరిత్ర ఏ విధముగా సభ్య సమాజమునకు అనుసంధానము చెయ్యాలి? కె విజయ్ గారు అడిగారు ఈ ప్రశ్న. ఒకసారి నిలబడండి. చరిత్ర ఏ విధంగా మనం అనుసంధానం చేయాలనే దానికి మనకు రాంబాబు గారు ఒక సమాధానం చెప్పారు. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనే మాట చెప్పారు.
ఇట్లాంటి మహానుభావులు కొంతమంది ప్రయత్నం చేయడం వల్ల ఎన్సీఆర్టీలో ఇప్పుడు మనకు అనుకూలమైన చరిత్ర పాఠ్య పుస్తకాలుగా వస్తూ ఉన్నది. ఇది మనం ప్రయత్నం చేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం చెప్పినట్టుగా మన అసలు చరిత్ర మనం బాగా చెప్పాలి పిల్లలకి, వాళ్ళు ఇంకా బాగా చెప్పాలి, వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, మనం ప్రభుత్వానికి లెటర్లు రాయాలి. ఆల్రెడీ మా గురువుగారు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు చరిత్ర ఎరుగని పాతకం భారతీయులదే అనే ఒక అద్భుతమైన పుస్తకం రాసి దాని ద్వారా ఉద్యమాన్ని చేస్తున్నారు. మనం ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి లెటర్లు రాయాలి. ఉన్న అసలు చరిత్రని మీరు పాఠ్యాంశంగా పెట్టండి. అది పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు మనకు వస్తున్నాయి. ధన్యవాదములు. ఇంకేమన్నా తర్వాత ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఉందమ్మా? అవును, కేవలం ఒక పుస్తకాల్లో చేస్తే కొంత దూరమే వెళ్తుంది. అది కొన్నేళ్ళు చేయాలి, కొన్నేళ్ళు మనం ఆచరించాలి, తద్వారా సాధించగలం. ఎందుకంటే వాళ్ళు మనకి దాదాపు 1200 సంవత్సరాల పైన ఉపదేశం చేస్తూనే ఉన్నారు, చెవులో పోస్తూనే ఉన్నారు. అది పోవాలంటే దానికి గట్టి ప్రయత్నం కావాలి, మామూలు ప్రయత్నం కాదు. ఒక్క ప్రయత్నం, ఈ చిన్న ప్రయత్నం సరిపోదు, ఇంకా గట్టి ప్రయత్నం రావాలి. ధన్యవాదాలండి. ఇంకో తర్వాతి ప్రశ్న, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సనాతన ధర్మం నిలిచి ఉంటుంది, మరలా పూర్వస్థితికి వస్తుంది అని అప్పాజీ గారు అంటున్నారు. మరి ఇది ప్రశ్న లేదా ఆన్సరే ఇచ్చేసారా మీరు? సార్ నమస్కారం. మీ ఇందాకే చెప్పా, పురాణమిత్యేవ నసాధు సర్వం అనే మాట చెప్పి, ఈ మాట ఎవరన్నారు అంటే కాళిదాస్ గారు అన్నారు. ఇంతకుముందు ఉండేవాళ్ళే చాలా బాగున్నారు ధర్మంగా, మనం లేము అనే మాట అనుకోవద్దన్నారు. కాళిదాసు గారు చెప్పింది ఏంటి అంటే, పురాణమిత్యేవ నసాధు సర్వం, మనకు పూర్వులే గొప్పవాళ్ళు అనే మాట అనుకోవద్దన్నారు. మీకు కథ కంచికేను ఒక పుస్తకం ఉంది, దాంట్లో పరమాచార్యుల వారిని అనేక మంది వైదేశికులు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం యొక్క పరిస్థితి ఏంటండి అని. ఇవన్నీ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఏం చెప్పారు అంటే, ఇప్పుడున్న దానికంటే తర్వాత ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు భారతదేశంలో పుట్టుకొస్తారు, ఇంకా గొప్ప స్థానం అనేది ధర్మానికి ఉంటుంది అనే ఆశావాదాన్ని వారు గట్టిగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. తర్వాత చాలా ముఖ్యమైన ప్రశ్న, దీనికి బాగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొడితే ఆరోగ్యం బాగుంటుంది. మొదట ఎవరు కొడితే వాళ్ళకే. ఈ ప్రశ్న, ధర్మం నిలబడటానికి బ్రహ్మం ఒక్కటే అవసరమా, బ్రాహ్మణ్యం ఒకటే అవసరమా, క్షాత్రం అవసరం లేదా? మదన్ గుప్తా గారు అడిగారు ఇది. ఒకసారి నిలబడండి సార్, చప్పట్లు కొట్టండి ఆయనకి. క్షాత్రాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సార్ నమస్కారం. నేను ఇందాక చేసిన ప్రవచనం అంతా కూడా దాదాపు సగం వారిని చూస్తూనే చేశాను. నేను వారు ప్రశ్న అడగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాకే చెప్పాను, ఈ వేదములు అనేవి అన్ని వర్ణాల వారికి కావాల్సింది అనే మాట చెప్తూనే ఉన్నాను. నేను కేవలం బ్రాహ్మణ్యం వల్ల మాత్రమే కాదు, ఆ బ్రాహ్మణ్యాన్ని రక్షించింది ఎవరు? క్షత్రియులు. ఆ క్షత్రియులు రక్షిస్తేనే బ్రాహ్మణ్యం. తస్మాద్ రాజన్యో బ్రాహ్మణవాన్, తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవాన్. బ్రాహ్మణుడు రాజన్యవంతుడు అవ్వాలి, రాజన్యుడు బ్రాహ్మణవంతుడు అవ్వాలి. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభయ భవతోదన అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. వీళ్ళిద్దరు గనక గట్టిగా పూనుకుంటే వాళ్ళు చేయలేనిది ఏదీ లేదు. అట్లానే వర్ణాశ్రమ వ్యవస్థ గురించి సంబంధించిన ప్రశ్న కాబట్టి వివేకానందుల వారు ఇక్కడ ఈ దేశాన్ని పాడు చేయడానికి వర్ణాశ్రమ వ్యవస్థ వీళ్ళు అడ్డుగా పెట్టుకున్నారు అనే మాట మనకి ఎవరో రుద్దారు. నేను అనేక దేశాలని పర్యటన చేస్తున్నాను, విదేశాల్లో కూడా వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది అని ఆయన తన ఉపదేశాల్లో చెప్పారు. అట్లా మనకి ప్రతి వ్యక్తి కూడా ఈ ధర్మానికి ఆధారము, ప్రతి వ్యక్తి చేత కూడా ఈ ధర్మం రక్షించబడుతూ ఉంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. కేవలం బ్రాహ్మణ్యం అంటే అసలు కుదరదు, అయ్యే పని కూడా కాదు. కాబట్టి అన్నీ కావాలి. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ సమయాభావం కాబట్టి ఈ సెషన్, ఫస్ట్ సెషన్ అనేది ఇప్పటితో పూర్తవుతుంది. శ్రీరామ్ రాఖీ గారు వచ్చి పారితోషికంగా ఒక పారితోషికం ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నల్లో మదన గుప్తా గారు అడిగిన ప్రశ్న చాలా ఆలోచింపదగ్గ ప్రశ్న వేశారు, దానికి సమాధానం కూడా వచ్చింది. వారు కూడా వచ్చి పారితోషికం తీసుకోవాల్సిందిగా ప్రార్థన. తర్వాత పర్సనల్గా అడుగుదాం, టైం చూసుకుందాం.
శ్రీరామ్ రాఖీ గారు, వీరు వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుపుతూ ఉంటారు, మన మధ్యన వచ్చారు. మదన్ గుప్తా గారు మనందరికీ పరిచయమే. మనందరి చెవుల్లో తుప్పు తీసేట్టుగా, తుప్పు వదిలిచ్చేట్టుగా మనందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉంటారు. వారి యూట్యూబ్ ఛానల్ వారికి ఉన్నది. వారు కాలం తర్వాత మాట్లాడతారు మనతోటి. వారు అడిగిన ప్రశ్న కోసం వారికి ఇచ్చే బహుమానం. శ్రీరామ్ రాఖీ గారు వీరు పైకి, ఆయనకి ఇవ్వండి, ఆయనే ఇస్తారు. ఆయనకి ఇవ్వండి, ఆయనే ఇస్తారు. కుప్పా జనార్దన శర్మ గారు ఇస్తారు. కుప్పా జనార్దన శర్మ గారు వారు అడిగిన ప్రశ్నకి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యావ్ అ హై టీ నౌ. కాఫీలు టీలు ఇక్కడ వెనకాలే ఉన్నాయి. ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి. వచ్చిన వాళ్ళందరినీ మీరు కలుసుకోండి. కలుసుకున్న తర్వాత రెండో సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషను. డాక్టర్ డి శ్రీనివాసరావు గారు, మోనికా రెడ్డి గారు ప్రసంగిస్తారు. అట్లాగే మీ అందరితోనూ సమయాన్ని గడిపే అవకాశాన్ని ఇచ్చిన మా రాంబాబు పెద్దనాన్న గారికి కూడా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటూ ఉన్నాను.